నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు స్ఫూర్తి కార్యక్రమంలో టాపిక్ వచ్చేసి సకల సమస్యల పరిష్కారామృతం అరుణ యోగాస్త్రం అన్న టాపిక్ మీద ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. నాతో ఉన్నారు అతిథి వచ్చేసి ఆవిడ యోగా ఒక సాధన మాత్రమే కాదు, మన జీవన విధానం అని చెప్తారు. యోగా మాత, అంతర్జాతీయ యోగా గురు అరుణాదేవి గారు. హలో అండి, వెల్కమ్ టు సీటాట్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగుందండి. అరుణ గారు, మీ గురించి చెప్పాలంటే ఇప్పుడు యోగా కాదు, ఒక 30 ఏళ్ల క్రితమే, అంటే ఫ్యూచర్లో యోగాకు సంబంధించి ఒక యోగా డేని పెట్టుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని 30 ఏళ్ల క్రితమే మీరు గ్రహించి అప్పుడే అంతటి సాధన మీరు మొదలుపెట్టారు కదా. అసలు ఇటువైపుగా రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. అంటే నా చిన్నతనం నుంచి కూడా మా తాతమ్మ గారు, అంటే మా అమ్మగారికి నాయనమ్మ, ఆవిడ సిద్ధయోగిని, ఆవిడని సాదమ్మ అని అంటారు. చాలా చిన్నప్పుడు, అంటే నేను పుట్టినప్పుడు ఆవిడే డెలివరీ చేశారు, అలాగే నా పేరు కూడా ఆవిడే పెట్టారు. అంటే ఆవిడ ఆశ్రమం ఉండేది మాకు. అప్పట్లోనే ఆవిడ నెహ్రూ గారికి, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ అప్పుడు మినిస్టర్, అంటే నాకు తెలిసినప్పుడు ఆవిడ మినిస్టర్గా ఉన్న చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు మొత్తం సెంట్రల్ మినిస్టర్స్ ఢిల్లీలో అప్పట్లో ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ అందరికీ కూడా ఆవిడ గొప్ప గురువు. ఆవిడ చాలా చిన్నప్పుడే వెళ్ళిపోయి 14 years అప్పుడే ఆవిడ వెళ్ళి హిమాలయాల్లోనే సాధన చేసుకుని ఒక గురువు గారి దగ్గర కొన్ని సంవత్సరాలు ఆవిడ అక్కడ తపస్సు చేశారు. చేసి ఆవిడ సిద్ధయోగిని, అంటే చాలా సిద్ధులు ఉండేవి ఆవిడకి. అంటే నేను కళ్ళారా ఆవిడని నేను చూసాను. నేను నా చిన్నప్పుడు ఆవిడ వాయుగమనం చేసేవాళ్ళు. మేము ఆవిడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పైన పద్మాసనంలో ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళు. మీరు చూసారా? నేను చూసింది చెప్తున్నా. తర్వాత అంటే ఆవిడ అది వాయుగమనం అట్లాంటి మాకు పేర్లు తెలియవు. తర్వాత ఆవిడ మామూలుగా ఇట్లా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడే పక్కనే ఆశ్రమం ఉండేది. ఆశ్రమం పక్కనే షటిల్ కోర్ట్ ఉండేది. అంటే మా తాతగారు, ఆవిడికి మా తాతగారు ఒక్కరే కొడుకు, పిల్లలు సంతానం. ఆయన కమ్యూనిస్ట్ లీడర్. ఆయన అప్పట్లో ఆయన చాలా స్పోర్ట్స్, అంటే షటిల్ ఆడడం అవన్నీ ఉండేవి. ఆయన రోజు ఈవినింగ్ షటిల్ ఆడేవాళ్ళు. సో మేము కూడా ఈవినింగ్ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి కజిన్స్ అంతా చాలామంది ఉండేవాళ్ళు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే ఆవిడని చూసి నాకు ఎక్కడో అందరూ ఏం చెప్పుకునేవాళ్ళు అంటే ఆవిడకి ఏవో కనికట్టు మంత్రాలు అట్లాంటివి ఆవిడకొచ్చు కాబట్టి ఆవిడ అవన్నీ చేస్తారు, ఏవో మంత్రాలు అనేదే నాకు చిన్నప్పుడు నేను అలానే విన్నాను కాబట్టి నేను అలానే అనుకునేదాన్ని. నాకు కూడా ఏమన్నా ఒక మంత్రం చెప్పవా, నేను కూడా గాల్లో లేస్తాను, నేను కూడా. ఆవిడ నువ్వు రావాలి, నువ్వు వచ్చేస్తే నాకు కూడా అనేవాళ్ళు. అంటే చెరువు మీద నడుచుకుంటే అట్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అది షార్ట్ కట్. ఆవిడ ఎప్పుడైనా ఊర్లోకి వస్తే ఆ గుడి ఆ చెరువులో నుంచి అలా వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఎప్పుడో ఒకసారి ఆవిడ ఇయర్కో 2 yearsకో ఎప్పుడో నేను 2 సార్లు చూశాను అంతే. తామరాకు, చెరువులో తామరాకులు ఉంటాయి కదా, దాని మీద పద్మాసనం వేసుకుని కూర్చుని పిల్లని గ్రోవి ఊదేది ఆవిడ. సో అంటే అందరూ వచ్చి చూసేవాళ్ళు, సాదమ్మ ఇవాళ పిల్లని గ్రోవి ఊతుందని. అందరూ వచ్చి ప్రశాంతంగా అలా ఆ చెరువు చుట్టూ అందరూ కూర్చుని వాళ్ళు ఏదో అలా కూర్చుని అది అలా వింటూ తన్మయత్వంలో ఉండేవాళ్ళు. అది ఎన్నేళ్ల క్రితం అంటారు ఇదంతా? 70s. నేను 70 కదండి, ఆవిడ 80sలో అనుకుంటాండి. ఆవిడ 80sలో ఆవిడ సమాధి అనౌన్స్ చేసుకున్నారు, సమాధి కట్టుకున్నారు ఆశ్రమంలో. నేను పలానా రోజు నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అని ఆవిడ వెళ్ళిపోయారు. అలానే పద్మాసనంలో మెడిటేషన్లో కూర్చున్నారు అనుకుని అసలు 3 రోజులు ఆ రూమ్లోకి కూడా ఎవరు వెళ్ళలేదు. ఆవిడ అలానే కూర్చున్నారు. 3 days తర్వాత డౌట్ వచ్చింది, ఎందుకు ఈవిడ రావట్లేదు బయటికి అని చెప్పేసి. తర్వాత చూశారు, ఆవిడ ఆ డైరీలో ఒక నెంబర్ ఇచ్చి మీరు ఎవరు టచ్ చేయొద్దు, మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి అని అంటే, అప్పుడు నాకు బాగా గుర్తు, నేను చిన్నపిల్లని ఊరంతా వచ్చారు అది చూడడానికి. ఆ నెంబర్కి కాల్ చేశారు. ఆ నెంబరు అప్పుడు పిఎస్ నెంబర్ అన్నమాట, ఢిల్లీ. అప్పట్లో ట్రంకాలు బుక్ చేయడం, ఒక 2 hours వెయిట్ చేయడం. వాళ్ళు ఇట్లా సాదమ్మ అట్లా సమాధిలోకి వెళ్ళారు అని వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఇమీడియట్గా అంటే మేము వస్తున్నాము, అన్ని అరేంజ్మెంట్స్ మేము చేస్తాము, మీరు జస్ట్ వెయిట్ చేయండి 1 day అని చెప్పడం. అలానే ఆవిడ అలా రూమ్లో ఎవరు టచ్ కూడా చేయలేదు.
వాళ్ళ గురువు గారు అప్పట్లో ఆవిడ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు, సారీ, ఏదో మినిస్టర్ ఉన్నారు ఆవిడ, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏదో, అరేంజ్ చేస్తే వాళ్ళ గురువులు హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఒక హిమాలయాస్ నుంచి 2 హెలికాప్టర్స్ అరేంజ్ చేశారు. అంటే ఫస్ట్ టైం నేను ఒక హెలికాప్టర్ వచ్చి ఊర్లో ల్యాండ్ అవడం, వాళ్ళ గురువులు వచ్చి ఆ కార్యక్రమం అంతా అదంతా చేయడం. సో అది నాకు గుర్తుండిపోయింది అనమాట. కానీ నాకు యోగా గురించి చెప్పడం కానీ తెలియడం కానీ నాకు ఏం తెలీదు. నేను కూడా ఆవిడలాగా చేయాలి, నేను కూడా ఆవిడలానే చేయాలి, ఆవిడనే ఫాలో అవ్వాలని ఎక్కడో మనసులో బాగా ఉండిపోయింది. ఆ స్ఫూర్తి మీలో అక్కడి నుంచే వచ్చిందంటారా? అక్కడి నుంచి. లేదంటే ఆ తర్వాత ఇంకొక జనరేషన్ కి వచ్చిన తర్వాత అది చూసి మళ్ళీ మీరు ఇన్స్పైర్ అయ్యారా? కాదు, నేను చూశాను కదా, డైరెక్ట్ గా నేను చూశాను. అంటే అది ఒక యోగా సాధన చేయాలి అలా అది ఏం తెలియదు, ఏదో మంత్రం, ఆ మంత్రాలు మనం కూడా నేర్చేసుకుంటే మనం కూడా ఇలా చెయ్యొచ్చు అనే ఒక ఆలోచనే అప్పుడు ఉన్నది. చిన్నగా కన్నా ఆవిడికి సంబంధించిన వస్తువులు కానీ అన్నీ ఇచ్చేసారు. ఆశ్రమం ఎవరో ఆయన శిష్యుడు ఒక ఆయన ఉండేవారు, ఆ శిష్యుడికి ఇచ్చేసారు. చాలాసార్లు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా సాధమ్మ ఎక్కడికి వెళ్ళింది, అది నాకు మీకు వచ్చా, మీరు నేర్పిస్తారా అంటే, నేను కూడా సాధనలోనే ఉన్నానమ్మా, నా పూర్తి అవ్వలేదు, నాకు కూడా చెప్పకుండా సాధమ్మ ఎంత పని చేసిందని ఆయన ఏదో బాధపడేవాళ్ళు. సో అది ఉండిపోయింది నాకు. కానీ నేను ఆసనాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఇది ఇలా ఉండిపోయింది. ఎక్కడో నాకు ఈ ఇంట్రెస్ట్ అనేది ఆవిడ గురించి విన్న స్టోరీలు వినడం ఎక్కువ మాకు. మీ తాతమ్మ ఇలా చేసేవాళ్ళు, నువ్వు మీ తాతమ్మలా ఉన్నావు, నువ్వు మీ తాతమ్మలాగా నడుస్తున్నావు, మీ తాతమ్మలాగా మాట్లాడుతున్నావు అని అప్పుడు చూసిన వాళ్ళు అట్లా అనడం వల్ల నేను కూడా ఆవిడలాగా ఉండాలి అనేది ఒకటి ఉండిపోయింది. కానీ ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు మా ఇంట్లో, ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని కానీ, ఆవిడ ఏ దాంట్లో నేర్చుకుందని కానీ అని ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మా తాతగారి దగ్గర కూడా లేదు. ఎక్కడో హిమాలయాస్లో వాళ్ళ గురువులు ఉంటారు, ఎక్కడో బాబాజీ ఆశ్రమం ఉంది, ఎక్కడో ఉంటారు, అంతవరకే తెలుసు వాళ్ళకి. సో నేను 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్ నుంచి మా తాతగారు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకే లేచి ఆయన యోగా చేసుకునేవాళ్ళు. అంటే ఆసనాలు ప్రాక్టీస్ చేసి శీర్షాసనంలోనే ఆయన ఒక 15 minutes ఉండేవాళ్ళు ఎవ్రీడే. అది ఆయన క్రమం తప్పకుండా చేసేవాళ్ళు అనమాట. కానీ ఆయన ఇలా ఒక పెద్ద హాల్, ఒక దివానం, అది ఆ హాల్లో ఆయన డోర్స్ వేసుకుని చేసేవాళ్ళు. ఏం చేసేవారు అనేది ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదు. సో నేను చాలాసార్లు నేను వస్తా అంటే ఆయన ఎందుకో సరే రా నువ్వు, ఆయన చేస్తుంటే ఆయనలాగా నేను చేయడం తప్ప అది ఈ ఆసనం అని కానీ లేకపోతే అది ఇలా చేయాలని కానీ మా తాతగారు నాకేం చెప్పలేదు. ఆయన చేస్తుంటే ఎలా చేస్తుంటే అలా చేసేసేదాన్ని. ఆయనతో పాటు 1 hour నేను ప్రాక్టీస్ చేసేసేదాన్ని. ఆయన ఎక్కడ తొందరగా లేస్తారో నేనే ముందు లేచి రెడీ అయిపోయి ఆయన వెళ్ళే టైంకి నేను వెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసేస్తారు కదా అని ఆయనతో చేశాను. అలానే 8th, 9th, 10th అయిపోయేది. కానీ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అంటే ఆవిడ సమాధి దగ్గరికి వెళ్ళి నేను కూర్చునేదాన్ని. సాధమ్మ, నీకు అన్ని విద్యలు వచ్చు కదా, ఇప్పుడు నాకు ఏదైనా చెప్పు, ఆ మంత్రం చెప్పకుండా వెళ్ళిపోయావు నువ్వు, నాకు ఆ మంత్రం చెప్పు, నువ్వు చెప్పొచ్చు కదా, ఏదో ఆ చిన్నతనం మనసులో అట్లా కూర్చుని ఎందుకో ఎక్కువసేపు కూర్చునేదాన్ని. తర్వాత మా తాతగారు చాలా బాధపడేవారు, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే మా మదర్స్ 6 members, ఆవిడ మనవలు ఫస్ట్, వాళ్ళు ఎవరికీ ఆ ఇంట్రెస్ట్ కానీ అసలు ఏమీ లేదు. ఎప్పుడూ ఆశ్రమానికి కూడా వాళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదు. పిల్లల్లో కజిన్స్ మేము చాలామంది, అందులో నేను, నీకు వస్తుంది అని లేదని ఆయన కొన్ని బుక్స్, నాకు ఆయన లైబ్రరీ ఉండేది, చాలా పెద్ద లైబ్రరీ, అంత కమ్యూనిస్ట్ బుక్స్ ఎక్కువ ఉండేవి మాకు. అందులో యోగా బుక్స్ కూడా ఉండేవి, చాలా బుక్స్. అప్పట్లోనే స్వాత్మారాముడు రాసిన హఠయోగ ప్రదీపిక అని అట్లాంటి బుక్స్ కొన్ని, యోగా శిఖోపనిషత్తులని, అవి తెచ్చి నీకు అర్థమవుతుందా, ఇవి నువ్వు చదివితే చదువుకో అని ఇచ్చారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. అంటే దాని గురించి చదివేదాన్ని, అర్థం కాకపోయినా. తర్వాత 10th మాకు ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. ఒకసారి అడిగా, ఈ తెలుగు వేరేగా ఉంది, నాకు మీరు ఏదైనా చెప్పగలుగుతారా అని చెప్పి. అప్పుడు ఆయన కూడా చదివి ఆయన కొన్ని మీనింగ్స్ చెప్పారు, ఇదంటే ఇది అని అట్లా ఒక రఫ్ నోట్స్ లాగా ఇచ్చారు అంతే. అది చదివేశాను కానీ అంత తెలియలేదు. సో నేను హైట్ ఉండేదాన్ని. అప్పట్లో పెద్ద జమీందారీ ఫ్యామిలీ మాది. ఇంకా అప్పుడు అంటే ఇప్పుడు 80s అనుకోండి,
అప్పుడు ఆడపిల్లలు అసలు విలేజెస్లో ఎలా ఉండేది, మీకు బయటికి రానిచ్చేవాళ్ళు. కాలేజ్కి వెళ్తే స్కూల్కి వెళ్ళినా తల ఉంచుకుని వెళ్ళాలి, తల ఉంచుకుని రావాలి, పక్కన మాట్లాడడానికి అట్లా ఉండేది కాదు. మా కజిన్స్ అంతా అలానే ఉండేవాళ్ళు. కొంచెం చిన్నప్పటి నుంచి నేను బాగా స్పోర్టివ్గా బయట ఆడడం తిరగడం ఇది బాగా ఉండేది. అంటే పట్టుకోలేకపోయేవాళ్ళు నన్ను. మా మదర్ నన్ను చాలా కంట్రోల్ చేసేవాళ్ళు. మా తాతగారు చెప్పేవాళ్ళు, ఎందుకో ఆయనకి ఎక్కడో మనసులో మా అమ్మలాగా ఉంది అనేది ఏదో ఉంది ఆయనకి తన పర్సనాలిటీకి తనకున్న ఎనర్జీకి మీరు ఇంట్లో పెట్టకండి అని చెప్పి అందరినీ ఒకలాగా నన్ను ఒకలాగా చూసినట్టే. ఎందుకంటే నేను బయటకు వచ్చి నాకు ఫ్రీడమ్ ఉంది. నేను కాలేజీలో మాకు బాగా స్పోర్ట్స్ ఉండే, అన్ని షటిల్ ఆడేదాన్ని బాగా. అప్పుడు డిస్ట్రిక్ట్స్లో అసలు ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్పోర్ట్స్ బాగా ఎక్కువ. మేము షటిల్లో టోర్నమెంట్లో ఎవ్రీ టైం మాకు కప్ మెడల్ మా డిస్ట్రిక్ట్లో మా కాలేజ్కి వచ్చేది, ఇంటర్ కాలేజ్ అది. ఆ వస్తే ప్రిన్సిపల్ కానీ వాళ్ళు కానీ అసలు ఊరంతా ఊరేగించేవాళ్ళు, దండలేసి ఒక కప్ తీసుకొచ్చారు అనమాట. అంటే కాలేజ్ ఎప్పుడు కొన్ని ఇయర్స్ అది ఒక ఛాంపియన్ లాగా ఉండేది అనమాట. అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంత బాగా ఆడుతున్నారు అని స్పెషల్ తీసుకొచ్చి అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. స్పోర్ట్స్ లో మీరు అంత పై చేయి సాధించి అంత ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇటువైపు మళ్ళీ రావాలన్న ఆలోచన మళ్ళీ ఎప్పుడు మొదలైంది, ఎందుకని వచ్చారు? అంటే మీ తాతమ్మ గారివి ఇంకా అలాగే ఉన్నాయంటారా? అంతే, అది అక్కడ అలా ఉండిపోయింది. నా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు కానీ అది అసలు ఇదేంటి తెలుసుకోవాలనే వాళ్ళు కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో ఆ టైంలో బయటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదు. ఎక్కడ చెప్తారు, ఇంత అవగాహన ఇంత లేదు కదండి. అప్పుడు ఎక్కడో హిమాలయాస్ వెళ్ళి నేర్చుకోవాలనే ఒక్కటి తప్ప. ముమ్మిడివరం బాలయోగ్ గారని ఆయన ఉండేవారు. ఆయనేమో మౌనస్వామి, ఆయన మాట్లాడరు. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూసాం. అక్కడికి వెళ్తే ఏమిటో ఆయన మౌనస్వామి, ఆయన అలా కూర్చుంటారు, అక్కడ మనం ఏం చేస్తాము, ఆ డౌట్ అలా ఉండిపోయింది. తర్వాత నా ఎడ్యుకేషన్, నా స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. అప్పుడు ఒక ఆయన నన్ను చూసి, నువ్వు షటిల్ ఎందుకు ఆడుతున్నావు అని అడిగారు నన్ను. అంటే ఇది ఆడాలి అని మనకు చెప్పేవాళ్ళు కూడా లేరు. అది ఆడేదాన్ని. అంటే నీ హైట్కి నువ్వు ఏదైనా గేమ్, వాలీబాల్, బాస్కెట్బాల్ అట్లా వస్తే బాగుంటుంది. మా ఊర్లో వాలీబాల్ బాగా ఆడేవాళ్ళు, టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళు, వాలీబాల్ టోర్నమెంట్స్ జరిగాయి అప్పుడు ఆయన చూసి, నువ్వు వాలీబాల్కి వస్తే బాగుంటుంది, ఇలా సెలెక్షన్స్ ఉన్నాయి, ఏపీ స్పోర్ట్స్ హాస్టల్ హైదరాబాద్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి, నువ్వు సెలెక్షన్స్కి వస్తే బాగుంటుందని చెప్పారు నాకు. సో ఇంట్లో అని చెప్పే అంత ధైర్యం లేదు, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్. మా తాతగారికి చెప్పాను ఈ విషయం, నాకు ఇలా వెళ్ళాలని ఉంది, ఇలా సెలెక్ట్ అయితే అక్కడ హాస్టల్లో ఉండొచ్చు. అప్పటికి నాకు ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నా. సెలెక్ట్ అయితే నేను గ్రాడ్యుయేషన్ ఇక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. మా విలేజ్లో కూడా ఇంటర్ వరకే ఉంది, తర్వాత నేను పక్క విలేజ్కి వెళ్ళాలి, టౌన్కి వెళ్ళాలి, డిగ్రీ కాలేజ్ లేదు. సో ఇవన్నీ ఆలోచించి మా తాతగారు, నువ్వు హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకి ఏంటంటే నన్ను సివిల్స్ చేయించాలి, నీ పర్సనాలిటీకి నువ్వు ఐపీఎస్ కానీ ఐఏఎస్ అయితే చాలా బాగుంటుంది అని ఆయనకు ఒక కోరిక మాట. సో ఆయన మా ఇంట్లో ఒప్పించి, మా పేరెంట్స్కి, మా అమ్మమ్మకి అందరికి చెప్పి, లేదు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, పంపిద్దాము అని చెప్పి నన్ను మా ఫాదరే తీసుకొచ్చారు. మా ఫాదర్ కూడా, పేరెంట్స్ కూడా, లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అప్పుడు హైదరాబాద్కి రావడం, ఇక్కడ ఏపీ స్పోర్ట్స్ హాస్టల్కి సెలెక్ట్ అవ్వడం, ఏపీ స్పోర్ట్స్ హాస్టల్లో మేము ఉండడం, వాలీబాల్ ఆడడం. నేను వాలీబాల్లో చాలా సీరియస్గా ఆడుతున్న టైంలో అక్కడ మాకు ఖోఖో కోచ్ ఉండేవాళ్ళు ఒక ఆయన, కబడ్డీ ఖోఖో ఆయన అనుకుంటా, దడపయ్య అని ఆయన సార్ ఉండేవారు. ఆయన మాకు కొంచెం ఫిట్నెస్ చేస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు. ఒకసారి నేను యోగా అక్కడే ఇసుకలో చేసినప్పుడు, నువ్వు నీ పర్సనాలిటీ చూస్తుంటే వేరేలా ఉంది, నువ్వు ఏంటి నీ బాడీ ఇలా రబ్బర్లాగా ఎటంటే అటు బెండ్ అయిపోతుంది, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అంటే, నాకు ఆసనాల పేర్లు కూడా తెలియవు అప్పటికి, చేసేసేదాన్ని అన్నీ. ఆయన అన్నారు, ఇప్పుడు నీకేం టోర్నమెంట్స్లో ఏమీ లేవు కదా, ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఉంది పంజాబ్లో, నువ్వు యోగా కాంపిటీషన్, నువ్వు వెళ్తే బాగుంటుంది, నువ్వు వెళ్ళు, నేను ఇంకా స్టేట్ నుంచి ఎవరు లేరు అప్పుడు సెలెక్ట్ చేయడానికి, నేను మాట్లాడతాను, నీ అప్లికేషన్ పంపించేస్తాను. పంపించేశారు ఆయన, పంపించేసి నువ్వు వెళ్ళు అని చెప్పారు. మా కోచ్ని అడిగితే వెళ్ళు అని అన్నారు. సో వెళ్ళిపోయాను అంతే. అప్పుడు ఒక సిలబస్ ఉంటుంది కదా, నేషనల్స్కి ఆడడానికి యోగా సిలబస్ ఉంటుంది, అదొకటి ప్రింట్అవుట్ తెచ్చి ఇచ్చారు. ఆయన ఇది ఈ ఆసనం ఇది, ఆసనం ఇది, ఆసనం ఇది, కొంచెం కరెక్షన్స్ చేశారు నాకు. ఒక 10 days ఆయన అట్లా నా వాలీబాల్ అయిపోయిన తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత 9 ఏమో అయ్యేది,
ఎండలో ఆ ఇసుకలోనే చేసేవాళ్ళం. ఏమి మ్యాట్ వేసుకోవడం అట్లాంటిది ఏమి లేదు. ఆ ప్రాక్టీస్ అయిపోయాక వచ్చిన తర్వాత ఆసనాలు చేసేసేవాళ్ళం ఆ గ్రౌండ్లో, ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో వాలీబాల్ కోర్ట్లో మాట. దాని తర్వాత వెళ్ళడం 10 days అంతే నేను ప్రాక్టీస్ చేసింది. పాటియాలా పంజాబ్ వెళ్ళడం, అక్కడ నాకు గోల్డ్ మెడల్ రావడం, నేషనల్ సెలెక్ట్ అవ్వడం. వాళ్ళు ఇమీడియట్లీగా బీహార్ స్కూల్ ఆఫ్ యోగా క్యాంప్, అక్కడ మీరు వెళ్ళాలి, ఓన్లీ 1 week క్యాంప్ ఉంది అని చెప్పడం. సో సెలెక్ట్ అయ్యా నేను. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అనేది నాకు వెళ్దాము, అది ఏంటో చూద్దాం, ఒక స్కూల్ ఉంది అక్కడ, ఎలా ట్రైన్ చేస్తారు అనేది తెలియదు. ఫస్ట్ టైం నేను అప్పుడు విన్నాను. ఏదో కాంపిటీషన్కి వెళ్ళాను అంతే, వాళ్ళు పంపించారు, అట్లా వెళ్ళిపోయాం అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఫారినర్స్ ఉండడం, అప్పుడు ఒక కోర్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆ 1 day ముందే మేము దిగాం, అక్కడికి చేరుకున్నాం. మా ప్రాక్టీస్ వేరే దగ్గర నడుస్తుంది. వాళ్ళందరూ వచ్చి మేము ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూడడం. వాళ్ళు అక్కడ, మీరు ఎందుకు వచ్చారు అంటే, మేము ఇట్లా ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం, యోగా ట్రైనింగ్ అవ్వడానికి, అదేదో 6 months డిప్లొమా లాంటిది అంటే. నేను అక్కడ స్వామీజీని అడిగా, ఇలా ఉంటుందా అంటే, అవును ఉంటుంది, నేను జాయిన్ అవ్వచ్చా అంటే, జాయిన్ అవ్వచ్చు. సో మా తాతగారికి నేను ఫోన్ చేయడం, ఇట్లా వచ్చాను నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను 6 months. నీ వాలీబాల్ ఏం చేస్తావు, నువ్వు హాస్టల్కి వెళ్ళావు, ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యావు, వాలీబాల్ ఇదంతా ఎట్లా 6 months అంటే, అది నేను మేనేజ్ చేసుకుంటాను, బట్ నేను ఇక్కడ ట్రైన్ అవ్వాలనుకుంటున్నాను అంటే, ఓకే నేను చెప్తా మీ పేరెంట్స్కి, నువ్వు వెళ్ళు అను. తాతగారు ఎంకరేజింగ్. బీజం మళ్ళీ అటువైపు నడిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు వాళ్ళు చెప్పేది అసలు వినేదాన్ని కాదు. ఇదంతా నాకు వద్దు, ఫస్ట్ మీకు వాయుగమనం వచ్చా, ఆ చేయడానికి కావాల్సిన మంత్రము తంత్రము యంత్రాలు ఏ ఉంటాయి కదా, అవి మీకు వచ్చా, మీరు ఎవరైనా చేస్తారా, మీరు చేస్తానంటే నేను ఇక్కడ జాయిన్ అవుతాను అంటే. ఫస్ట్ ఆయన చాలా, లేదమ్మా అది చాలా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, నువ్వు అది ఉంది లేదని అనట్లేదు, కానీ అది చాలా కష్టం అని కూడా అనట్లేదు, అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఇది చేయాల్సిందే అని అన్నారు. సాధన చాలా చేయాలి, ముందు బేసిక్ ఇది నీకు కొంచెం అవగాహన వస్తుంది. సో చేశారు. అప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది, అంటే మనం ఇండియాలో పుట్టాము, ఇక్కడే పెరిగాం, కానీ ఎక్కడ ఏముందో అప్పుడు తెలియదు. ఇంత మీడియా ఇలా టీవీ కూడా లేని ఇది కదండి. అప్పుడు ల్యాండ్ లైన్స్, ట్రంకాలు బుక్ చేస్తే 2 గంటలకు వెయిట్ చేయాల్సి వచ్చేది, STD అట్లా. అక్కడ వాళ్ళు అప్పటికే చాలా తిరిగి వచ్చిన వాళ్ళు అనమాట. ఈ జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యేవారు సర్టిఫికేట్ కోసం. సో వాళ్ళు నాకు చెప్పారు, మేము నెక్స్ట్ కాశీ వెళ్తున్నాం, నెక్స్ట్ హిమాలయాస్ అక్కడ ఉంది, మేము ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాం ఇట్లా చెప్తే, సో ఇక్కడ అయిపోయిందంటే అక్కడ ఇంకా ఏదో ఉంది అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ స్టార్ట్ అయిందన్నమాట జర్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే, మీరు వాయుగమనం చేస్తారా, చేసి చూపించండి, చేసి చూపిస్తానంటే నేను ఇక్కడే ఉండి నేర్చుకుంటా. సో అలా 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 ఎంతోమంది ఆ హిమాచల్ ప్రదేశ్, అసలు ఇక్కడ కాదు అక్కడ ఏదో మంకీ బాబా ఉన్నాడు, ఇక్కడ ఏదో ఐస్ బాబా ఉన్నాడు, ఇక్కడ ఇంకేదో గురువు గారు ఉన్నారు, ఇక్కడ బాబాజీ ఉన్నారు, ఇది అది అని లేదన్నమాట. అక్కడికి వెళ్తే ఇంకో గ్రూప్ పరిచయం అవుతుంది కదా. సో మళ్ళీ అక్కడి నుంచి కలిసి వాళ్ళని కలవని ఇక్కడ ఈవెన్ మా గ్రూప్లో ఒక అమ్మాయి అఘోరా అయిపోవాలని, ఆమె రష్యా నుంచి వచ్చింది. సో వాళ్ళు ఎలవ్ చేయలేదు, మీరు 4 years తర్వాత నువ్వు మళ్ళీ వస్తే 5th yearలో అప్పుడు మేము ఎలవ్ చేస్తాం అఘోరా కింద అని చెప్తే ఆమె మళ్ళీ రష్యా వెళ్ళిపోయింది. సో ఆమెతో తిరగా ఆ అఘోరాస్ గురించి, ఆ అఘోరాస్తో ఉండడం, వాళ్ళ ప్రాక్టీస్లో నాకు అవేమీ నచ్చలేదు. ఈవెన్ నాగాస్తో ఉన్నా, నేను అఘాడాతో ప్రాక్టీస్ చేసాం. ఇదంతా కాదు, వీళ్ళు ఇంత చేసినా కూడా ఏంటి వాయుగమనం వీళ్ళు చేయరు, వీళ్ళకేం రాదు, మా సాధనకి వచ్చి, అసలు మా సాధన ఎక్కడ నేర్చుకుందో నేను వెతుక్కోవాలి, ఎవరికి తెలియదు అడ్రస్. అట్లా వెతికే క్రమంలో మా సాధమ్మ ఫోటో ఒక ఆశ్రమంలో, గిరి డిస్ట్రిక్ట్లో ఒక ఆశ్రమంలో ఉంది. ఆవిడ మా సాధమ్మ అని చెప్తే, ఆ గురువుగారు లేరు, వాళ్ళ శిష్యులు ఉన్నారు అక్కడ పరంపర. వాళ్ళు చూసి ఆవిడ మీకేమవుతుంది అంటే, మా తాతమ్మ ఆవిడ మా ఊరు, నేను వాళ్ళు అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి, నువ్వు మీ తాతమ్మ అంటున్నారు కదా అంటే, నేను ఇక్కడ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటే,
మీ తాతమ్మే నీకు నేర్పించాలి, మేమేం నేర్పించేది లేదు, మీ తాతమ్మని అడుగు, మీ తాతమ్మను కనెక్ట్ అవ్వు అంటే తాతమ్మని ఎట్లా కనెక్ట్ అవుతా, ఆవిడ లేదు కదా, ఇది ఏంటి ఎలా కనెక్ట్ అవ్వాలి, నువ్వు చెయ్యి, నువ్వు కూర్చో, నీకు వస్తుంది, నీకు ఇంత నేర్చుకున్నావు కదా, కనెక్షన్ నీకు రాదా అని ఏం చెప్పేవాళ్ళు కాదు. బట్ అట్లా తిరిగి అట్లా వచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో వచ్చి తర్వాత 90లో నా మ్యారేజ్ అయింది. ఆ 90 ఆ టైంలో నేను మొత్తం ఇండియా అంతా తిరిగేసాను. ఆయుర్వేద కాదు, సిద్ధ కాదు, ఇంకా కేరళలో ఎవరో ఉన్నారు, ఆ ఫారెస్ట్లో ఎవరో ఉన్నారు. నేను ఫారెస్ట్ వెళ్తే కేరళ ఆ భయంకరమైన ఫారెస్ట్ మనకి కంచి దగ్గర నుంచి రాజుపాలెం అని ఉంటుంది, అక్కడి నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది, డీప్ ఫారెస్ట్లోకి వెళ్తామన్నమాట. వెళ్ళిపోయాం మేము 5 వెళ్ళి ఆ ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, వర్షం హెవీ రెయిన్, ఇక్కడ తంబిదొరై అని ఉంటారు, మాకు హిమాలయస్లో చెప్పారు, ఆయన సిద్ధ ఇది ఈ ఫారెస్ట్లో ఆయన కలవడానికి వచ్చామంటే ఎవరు తంబిదొరై, అసలు మీరు ఎక్కడికి వెళ్తారు, ఏముందనుకుంటున్నారు, లోపల భయంకరంగా ఉంటుంది, వర్షం పడుతుంది. మేము వినలేదు, మమ్మల్ని మేము వెళ్ళిపోతామని వాళ్ళు మమ్మల్ని పట్టుకుని అక్కడ వాళ్ళ ఫారెస్ట్ గార్డ్స్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, అందులో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి, ఆ రాజుపాలెం లైక్ పోలీస్ స్టేషన్ లాగా అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు వినట్లేదు అంటే అప్పుడు ఎవరో ఒక ఐపీఎస్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో సమ్ మీటింగ్ జరిగింది, వాళ్ళు వచ్చారు, ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ మేము వెళ్ళేసరికి. అప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి అదంతా అడిగితే నేను చెప్పాను. చెప్తే సరే ఈ 2 days ఇక్కడ మీరు స్టే చేయండి, వర్షం తగ్గాక వెళ్ళండి మీరు అని వాళ్ళే గార్డ్స్ ఇచ్చి మాకు లోపలికి పంపించారు, ఫారెస్ట్ లోపలికి. చివరికి 3 daysకి పట్టుకున్నాం, తమ్మిదొరైని పట్టుకుని అక్కడ ఉండి అడవిలో ఉండి, అంటే ఎక్కడో ఒక చోట ఈ వాయుగమనం అనేది యోగ సాధనలో చేయొచ్చు, మంత్ర సాధనతో చేయొచ్చు, ఔషధాలతో వనమూలికలతో చేయొచ్చు అనేది నేను విన్నాను. ఇది కూడా ట్రై చేద్దాము ఈ మూలికలతో. అలా అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఈ నేర్చుకోనేది లేదన్నమాట. సిద్ధ అన్నీ నేర్చుకున్నాం, అన్ని మూలికలు, దాన్ని ఎలా తీసుకురావాలి, ఏది ఎలా పనిచేస్తుంది, ఎలా పట్టుకోవాలి, ఎలా కనిపిస్తుంది, అది కనిపించడానికి మనం ఎలాంటి సాధన చేయాలి, ఆ సాధన చేసినప్పుడు ఆ టైంలో ఎలా గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేసావంటే ఎక్కడో లోపల ఒకటి నాకు వాయుగమనం చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ మీద నేను ఇవన్నీ చేసా తప్ప, ఇవన్నీ చేసి నేను వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇది ఏదో వీళ్ళని ట్రైన్ చేయాలి, వీళ్ళని నేర్చుకోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. 1990 వరకు ఇన్నిట్లో మీరు సిద్ధహస్తులు అయ్యారు, అన్నిట్లో అన్ని ఏమి ఏంటి అనేది అన్ని తరిచి చూశారు, మళ్ళీ సాధన యోగా ఇటువైపే వచ్చేసారు. తర్వాత నాకు మధ్యలో వాలీబాల్ ఏపీ స్పోర్ట్స్ హాస్టల్ నుంచి ఇంటికి ఒక లెటర్ వెళ్ళిందన్నమాట. మళ్ళీ అది కూడా తడుతోంది మిమ్మల్ని. ఈవెనింగ్ ఇంకా సెలెక్ట్ అంటే డిబార్ చేసాము, హాస్టల్ నుంచి తీసేసాము అన్నట్టు ఒక లెటర్, అప్పట్లో ఫోన్స్ లెటరే పంపించారు. లెటర్ పంపించేసరికి అప్పటి వరకు మా నాన్నగారికి మా అమ్మకి తెలియదు, నేను హాస్టల్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అప్పుడు ఎట్లా అంటే ఫోన్లు లేవు కదండి, సెల్స్ లేవు కదా, ఎప్పుడో నెలకి ఎక్కడి నుంచి ఫోన్ చేసినా మాట్లాడేస్తే వాళ్ళకి అయిపోతుంది, ఒక ల్యాండ్ ఫోన్. మా ఊర్లో 2 ఫోన్లు ఉండేవి, ఒకటి మా తాతగారి దగ్గర ఉండేది, ఒకటి ఏదో షాప్లో ఉండేది. ఊర్లో ఎవరికి ఫోన్ చేయాలన్నా మా ఇంటికి ఫోన్ వస్తే మేము పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళు పిలిచేవాళ్ళు అనమాట, అర్జెంట్ మీకు ఫోన్ వచ్చిందంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. అలానే టీవీ కూడా అలానే ఉండేది. సో లెటర్ చూస్తారు కదా, మా నాన్నగారికి అర్థం కాలేదు, ఇమీడియట్గా మా కజిన్ని పంపించారు. అసలు ఏంటి లెటర్ వచ్చింది అని హైదరాబాద్ హాస్టల్కి వెళ్ళి ఏది తను అని అంటే ఏది అంటే ఇప్పుడు 3 నెలలు అయింది అసలు హాస్టల్కే లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు అని మా వార్డెన్ ఉండేది, మా వార్డెన్ చెప్పింది. చెప్తే మా కోచ్లు సార్ వీళ్ళంతా టెన్షన్ పడిపోయారు. అప్పుడు మా తాతగారికి తెలిసి లేదు నాకు తెలుసు, తను పలానా చోటు ఉంది, తను వస్తుంది, నో ప్రాబ్లం, మీరేం టెన్షన్ పడకండి. తర్వాత అప్పుడు నాకు ఇలా మరి లెటర్ వచ్చింది, మరి నువ్వేం డిసైడ్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళింది వేరే దానికి కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నాకు ఐఎమ్ డిసైడెడ్, నాకు ఏం కావాలో ఏం వెతుకుతున్నానో నాకు దొరికింది, నేను దీంట్లోనే ఉంటా, నేను వాలీబాల్లోకి వెళ్ళను, ఏం పర్వాలేదు హాస్టల్లో తీసేయనివ్వండి అని చెప్పి వచ్చేసి నేను బయట హాస్టల్లో ఉన్నా. అప్పటి వరకు నేను స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నాను కదా, అప్పుడు వెళ్ళి వేరే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నా. ఓకే, అయితే కేరళ వరకు మీ ప్రయాణం అంతా సాగిన తర్వాత మీకు ఏం కావాలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సాధన అంతా కూడా ఏ విధంగా మీరు మొదలుపెట్టారు, ఈ యోగా ఏ విధంగా సాగింది, అలాగే మీరు అనుకున్న
ఆ గాల్లో తేలాటం కానీ ఆ నీళ్లపై నడవటం కానీ ఇదంతా కూడా ఈ సాధన ఏ విధంగా సాగింది? అంటే ఇప్పుడున్న కాలంలో అంతలా గాల్లో తేలాడాల్సిన అవసరం లేకున్నా అంత మాకు అవసరం లేదని ఇప్పుడున్న వాళ్ళు అనుకుంటున్నా, యోగా మాత్రం ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులకి చాలా అవసరం. యోగాకైతే సాధన కావాలి. దీనిపై మీరేమంటారు? అసలు తప్పకుండా అండి. ఎందుకంటే అప్పుడు నాకు అదే ఈ అవగాహన కానీ, అంటే మేము నేర్చుకున్నప్పుడు ఎక్కడే ఇదిగో ఇది డయాబెటీస్ తగ్గుతుంది, లేకపోతే ఇది నడుము నొప్పికి తగ్గుతుంది అని ఏ గ్రంథాల్లో కానీ ఎక్కడా కానీ లేదు, రాసలేదు. ఫార్ములాస్ ఉన్నాయి, యోగా ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అందుబాటులో 195 ఫార్ములాస్ ఉన్నాయి. దాన్నే యోగ సూత్రాలు అని అంటారు. పతంజలి మహర్షి రాసినటువంటి కొన్ని వేల సూత్రాల్లో మనకి ఇప్పుడు భగవద్గీతలో ఉన్నాయి కూడా అవే సూత్రాలు. అలాగే యోగ సూత్రాలు ఉన్నాయి. 1990లో ఒక దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, మిమ్మల్ని ఒక స్వామీజీ కలవాలనుకుంటున్నారు అని చెప్పి. నేను అప్పటికే ఆ స్వామీజీలు అంటే నా పాత వేరే, ఓ స్వామీజీలు అంటే వెళ్ళడం అట్లాంటివి నాకు ఫస్ట్ నుంచి, ఏ స్వామీజీ నేను రాను, ఆయనే రమ్మనండి. లేదు పలానా చోటు ఉన్నారు, మీరు ఒక్కసారి వచ్చి కలవండి. ఎవరు ఆయన? యోగానంద స్వామి. ఆయన మౌనస్వామితో నేనేం మాట్లాడాలి అని టక్మని ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి కాదు కదమ్మా ఒకసారి రండి మీకు అర్థమవుతుంది అని. సరేలే అని వెళ్ళా. నేను ఆ 20 years అప్పుడు నేను నా 19 yearsకి నాకు తెలిసి నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. అంటే ఏది యోగా దాంట్లో. 20th yearలో ఆయన నన్ను పిలిచి, నీ దగ్గర ఇంత విద్య ఉంది, మీ సాధమ్మ నాకు తెలుసు, మీ సాధమ్మ మా గురువు గారు ఆయన శిష్యుడు అని మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడారు. సాధమ్మ ఏమంటుంది అని అడిగారు. సాధమ్మ ఏమంటుంది ఏంటి? సాధమ్మ ఎప్పుడు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు సాధమ్మ ఏమంటుంది? నువ్వు సాధమ్మ, మరి నువ్వు ఇది ప్రాక్టీస్ అంతా ఎలా చేస్తున్నావు అంటే, నేను ఇలా ఉన్నాను, ఏదో ఇలా చేస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నానని చెప్తే కాదు నువ్వు సాధమ్మ కనెక్ట్ అవ్వాలి. హౌ టు కనెక్ట్ సాధమ్మ అన్నప్పుడు ఆయన నాకు 4-3 విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఇది అవును కదా, అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు. ఇప్పుడు చెప్తే అందరికి బాగా అర్థమైపోతుంది ఆ విషయాలు. ఎందుకంటే మా మొబైల్కి ఎలా కనెక్ట్ అవుతున్నాం మనం, దానికి ఏం వైర్ లేదే, ఏమీ లేవు, ఒక వేవ్స్ అంటే ఏంటి, ఒక సెల్స్ ద్వారా మనం కనెక్ట్ అవుతుంది. దాంట్లో ఒక చిప్ ఉంది, ఒక కాపర్, ఒక గోల్డ్లో ఒక చిన్న చిప్ నీకు ఈ యూనివర్స్లో ఈ స్పేస్లో ఉన్న వేవ్స్ని అది చేసి మన స్క్రీన్ మీద మన ఫోటో ఆర్ మన వీడియో డిస్ప్లే అవుతుంది కదా అని ఇంత క్లియర్గా చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మొబైల్స్ లేవు. ఆయన నాకు ఇదే చెప్పారు, నువ్వెందుకు కనెక్ట్ కాకూడదు, కనెక్ట్ అవ్వు నువ్వు అని చెప్పి. సో అప్పుడు నేను కూర్చుని ఎలా మా సాధమని కనెక్ట్ అవ్వాలి అని డిసైడ్ చేసుకొని కూర్చొని ప్రాక్టీస్ అనేది నాది మొదలైంది. సో నేను కనెక్ట్ అవ్వడం, చాలా విషయాలు నేను నేర్చుకున్న ఈ ప్రాక్టీస్ ఇక్కడ ఇటు నుంచి వచ్చేవి కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు కూడా యోగానంద స్వామి, ఇంత విద్య నేర్చుకున్నావు నువ్వు, ఎవరికి ఉపయోగపడకుండా పోకూడదు, ఇది ఉపయోగపడాలి అంటే నేనేం క్లాసులు చెప్పాలి. అప్పుడు గాంధీ జ్ఞాన మందిరం ఉండేది, మీ కోటిలో ఈ రోజుకి ఉంది, ప్రవీణ్ కపాడియా ఉండేవారు అప్పట్లో. ఆయన నన్ను చూసి నీకు ఇలా గోల్డ్ మెడల్ వచ్చింది అనేది వాళ్ళకి అప్పుడు లిస్ట్ ఉండేది వాళ్ళ దగ్గర. నన్ను పిలిపించారు. ఆయన పిలిపించి ఇక్కడ క్లాసులు తీసుకుంటావా అని అడిగారు. నేనేం క్లాసులు తీసుకోవాలి ఇక్కడ అంటే, నీది ఇంత ఉంది, నువ్వు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా చేసావు, నువ్వు బీకేఎస్ అయ్యంగార్ దగ్గరికి వెళ్ళావు. బీకేఎస్ అయ్యంగార్ పూణే ఇన్స్టిట్యూట్, బీకేఎస్ అయ్యంగార్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు నా దగ్గరే ఉండాలని చెప్పి రూల్ పెట్టారు. నేను ఉండను అని చెప్పి వచ్చేసా. ఇక్కడ ఏం చెప్పాలి, ఈ దుమ్ములో ఈ ఏంటి ఇది, నేను చెప్పను అని. ఆయన లేదు నువ్వు చెప్పాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆయన. సో మెల్లగా మా అపార్ట్మెంట్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వేంటి ఇంత ఫిట్గా ఉంటావు, నువ్వు ఎలా ఉన్నావు అంటే 20 yearsలో నాకు 20 yearsకే నాకు 21 yearsకి 2 పిల్లలు. సో ఆ డెలివరీ కానీ ఆ పెయిన్లెస్ కానీ. సో నాకు అర్థమవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్కి వెళ్ళినప్పుడు ఏంటి వీళ్ళు ఎంత పేషెంట్ లాగా వస్తున్నారు, ఏంటి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు ఎంత విషయాలకి. సో మెల్లగా నేను వాళ్ళని చెప్పడం, నువ్వు ఏంటి ప్రాబ్లం, నువ్వు ఇలా ఉందా, నువ్వు ఇలా చేయి అని చెప్పడం, వాళ్ళు కాంటాక్ట్ చేయడం, మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయడం.
బొగ్గులగుంటలో ఫెర్నాండిస్ హాస్పిటల్ ఉంది, ఇప్పటికీ ఉంది, వాళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. డాక్టర్ ఎవిటా అని చెప్పేసి ఆవిడ, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వే ఇది వాళ్ళకి నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి అంటావు. అప్పుడు వాళ్ళకి చెప్పడం, ప్రెగ్నెంట్ విమెన్కి మీరు ఇలా చేయండి అని చెప్పడం. సో మెల్లమెల్లగా అలా 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 ప్లేస్ సరిపోక చివరికి ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ గ్రౌండ్ తీసుకుని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవనంలో మార్నింగ్ 4:30 to 5:30 ఒక బ్యాచ్ తీసుకునేదాన్ని. 90లో 100 members వచ్చేవాళ్ళు అప్పట్లో యోగాకి. నేను చెప్తుంటే, అంటే నేను చాలా చిన్నదాన్ని, వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఒక్కరోజు కూడా హాలిడే లేదు, ఒక్కరోజు కూడా మిస్ చేసేవాళ్ళు కాదు. నీలో ఏదో చిన్నపిల్లవైనా ప్రతిరోజు అందరూ నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేనేం చెప్తున్నా వీళ్ళకి అంటే. అప్పుడు కూడా నాది ఇంకా అంత చిన్నతనమే. తర్వాత దూరదర్శన్, మీరు అంత బాగా చెప్తున్నారు దూరదర్శన్కి. తర్వాత ఈటీవీ పెట్టారు, ఈటీవీ తర్వాత ఈనాడు న్యూస్ పేపర్. ప్రతి ఒక్కరికి నేను రీచ్ అయింది ఈనాడు న్యూస్ పేపర్, వసుంధర పేజీలో. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ ఆ పేపర్, అంటే నా ఆర్టికల్ ఒక 13 years నుంచి. అట్లా 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 క్లాసెస్ తీసుకోవడం. అయితే యోగా సాధనకి సమయం అనేది అది పొద్దున్నే అయితే బాగుంటుంది, బ్రహ్మ ముహూర్తంలో అయితే బాగుంటుందని చాలామంది చెప్తుంటారు. మీరు ఇంత సాధన చేశారు కదా, మీకేమనిపించింది? ఫస్ట్ అంటే ఇప్పుడు కూడా ఎంత డెవలప్ అయింది, ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నాము, యోగా గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ చూసినా ఒక న్యూస్ మీడియాలో ఖచ్చితంగా యోగా గురించి ఉంటుంది ఈరోజు, ఇంటర్నేషనల్లో, నాట్ ఇక్కడే కాదు. కానీ ఇంకా యోగా అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తేనో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే యోగా చెయ్యాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు అందరూ. నడు నొప్పి వచ్చిందనో, ఏదో విధంగా డయాబెటీస్ తగ్గుతుందనో, ఇది తగ్గుతుందనో అలాగే చెప్తున్నారు. చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. ఇప్పుడు యోగా అంటే ఒకటే, ఎనీ హెల్త్ ఇష్యూకి యోగాకి ఒక పరిష్కారం అనే దాంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు మమ్మల్ని అడిగేటప్పుడు కూడా క్వశ్చన్స్ అలానే ఉంటాయి. ఇది చేయాలంటే ఏం చేయాలి, అది చేయాలంటే ఏం చేయాలి అని. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, యోగా అంటే అదేం ఒక ఎక్సర్సైజ్ కాదు, అదేదో ప్రదర్శించడానికి లేకపోతే ప్రాబ్లం వచ్చిన తర్వాత చేయాలి అని ఎప్పుడు అనుకోకండి. ప్రొద్దున్నే లేచి స్నానం చేస్తారు కదా, బ్రష్ చేసుకోమని చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారు, బ్రష్ చేసుకోండి, స్నానం చేయండి అని. సాధారణంగా ఎవరు వెళ్ళరు, బ్రష్ చేసుకోకుండా మనం ఏ పని చెయ్యం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే మనమైతే అలాగే యోగా కూడా ప్రతి ఒక్కళ్ళు బ్రష్ చేసుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత 10 నిమిషాలు చేయాలి. యోగా అంటే కింద తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆసనాలు వేయడం, లేకపోతే ఇంకా ఏదో మెడిటేషన్ అలా గంటల గంటలు కూర్చోడం, అదంతా కాదు. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. యోగ చిత్త వృత్తి నిరోధ అంటాడు పతంజలి మహర్షి. అది ఒక ఫార్ములా, చాలా సింపుల్గా చెప్పేశాడు ఆయన. ఎప్పుడు చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనం కాలంతో ఉండాలి, టైంతో ఉండాలి. కాలంతో పాటు కలిసి నడిస్తే కాలం కలిసి వస్తుంది అని చెప్తారు పెద్దలు. ఇది చాలా పెద్ద మాట. అంటే ఇప్పుడు నేను 2024లో ఉండి ఎప్పుడో కొన్ని వేల, ఒక 9,000 సంవత్సరాల క్రితం రాసిన యోగ శాస్త్రం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. అప్పుడు కృష్ణుడు లేడు, రాముడు లేడు, ఎవరు లేరు. పతంజలి మహర్షి యోగ శాస్త్రం రాసేసరికి అప్పుడు రాసినట్టుగా ఇప్పుడు కాలం మారుతుంది కదా, మనం చేసే పని మారింది, మన బాడీ మారింది, మన ఆలోచనలు మారినాయి, పనులు మారినాయి, అంతా వాతావరణం మారింది, అన్నీ మారినాయి, చేసేది కూడా మారుతుంది. అప్పుడు 6 బయట చేయాలి అని ఉంది, పొద్దున్నే మాత్రమే చేయాలి అని ఉంది. ఇప్పుడు 6 బయట చేయలేము. 6 బయట చేస్తే పొల్యూషన్, ఎక్కువ చలి ఉండొచ్చు, ఎక్కువ గాలి ఉండొచ్చు, ఎక్కువ ఎండ ఉండొచ్చు. కాబట్టి దానికి మనం ఖచ్చితంగా ఒక రూమ్లో ఖచ్చితంగా చేసుకోవాలి. అందరికీ ప్రొద్దున్నే వీలు కాదు, సో సాయంకాలం కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం అండ్ అగైన్ ఈవినింగ్ ఇస్ బెస్ట్ టైం. ఈ 2 టైం. ఇంకా చెప్పాలి అంటే నైట్ చాలా బాగుంటుంది, నైట్ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. చాలా మంది అదే అడుగుతారు. ఇప్పుడు యోగా అనగానే పొద్దున్నే చేయాలి, లేదంటే సాయంత్రం చేయాలి అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు మాత్రం రాత్రి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు చేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మార్నింగ్ లేవగానే మన బాడీ ఎలా ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కదా.
మళ్ళీ వార్మప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఎంటీ స్టమక్ ఉంటుంది. మనం ఒక 12 అవర్స్ ఏమి తినకుండా ఉంటాం, ఖచ్చితంగా 10 అవర్స్ 11 అవర్స్. అందుకని కడుపులో ఏముండదు కాబట్టి బాడీ బాగా బెండ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ చాలా మంచిది. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఎవరు పడుకుంటున్నారు ఇప్పుడు 12 గంటలు 8-9 గంటలు? ఎవరు పడుకున్నా 6 గంటలు పడుకుంటే కష్టమైన విషయం అయిపోయింది. ఎప్పుడో పడుకుంటారు, రాత్రి 11కి పడుకుంటారు. సో ప్రొద్దున్నే లేస్తారు. ప్రొద్దున్నే లేచి చేసే ఆసనాలు, ప్రొద్దున్నే ప్రాణాయామము, ధ్యానము చాలా బాగుంటుంది. ఆసనాలు ఎప్పుడు సాయంకాలం బాగుంటుంది. ఎందుకంటే బాడీ వార్మ్ అయ్యి ఉంటుంది, మూవ్ అయ్యి ఉంటుంది. ఏదో వర్క్ చేస్తూ ఉంటాం కదా, నిలబడి కదులుతూ అట్లా వార్మప్ అయిపోయి ఉంటుంది. ఆసనాలు పొద్దున కన్నా సాయంకాలం బాడీ బాగా బెండ్ అవుతుంది. చూసుకోండి మీరు. యోగాసనాలు అనేసరికి 1 గంట సేపు ఆసనాలు వేస్తేనే మన బాడీకి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది, లేదంటే ఏమన్నా ఇబ్బందులున్నా వ్యాధులున్నా అవి తగ్గిపోతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరేం చెప్తారు దీని గురించి? కరెక్ట్, మీరు చెప్పింది నిజం. యోగా అంటే ఎక్సర్సైజ్ కాదని చెప్పాను. అసలు యోగా అంటే ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటే, దాన్ని ఇప్పుడు మారిపోయింది అనుకోండి. ఆసనం అంటే బాడీ భంగిమ, పోస్టర్, స్టడీగా ఉండడం, తర్వాత ప్రాణాయామం, తర్వాత ధ్యానం. ఈ 3 ఒక్కసారి జరిగితే దాన్ని యోగా, లేదా నేను యోగా క్లాస్కి వెళ్ళాను, లేదా అలా చెప్పేవాళ్ళు యోగా టీచర్ అని అనాలి మనం. ఆసనం వేరుగా, ప్రాణాయామం వేరుగా, మెడిటేషన్ వేరుగా కనుక చెప్తే అది యోగా కాదు. ఇప్పుడు క్లాస్లో 1 గంట క్లాసులో ఏ క్లాస్ అయినా తీసుకోండి, కనీసం 20 ఆసనాలు 30 ఆసనాలు చెప్తే కానీ ఎవరు సాటిస్ఫై అవ్వరు. కానీ ట్రెడిషనల్ వేలో వెళ్ళాలి అని అంటే 45 మినిట్స్లో మీరు చేయాల్సింది హాఫ్ అన్ అవర్ 4 ఆసనాలు చేస్తారు. చెయ్యాలి. మీ శరీరాన్ని ఒక స్టడీగా, మీ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ఆసనం. మీరు స్టడీగా 1 గంట సేపు కూర్చోవడానికి, 1 గంట సేపు నిలబడడానికి. ఎందుకు మనం ఆసనాలు చేస్తున్నాం, ఎందుకు మనం యోగా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అని అంటే, మనం రెగ్యులర్గా చేసే పనుల్లో ఎనర్జీ. ఇప్పుడు మీరు వచ్చారు, మార్నింగ్ నుంచి మీకు షూట్స్, మీరు యాంకర్గా ఎన్నో చేయాల్సి ఉంటుంది, వెళ్ళేసరికి ఎంతో టైం అవుతుంది. అయినా కూడా మీ ఎనర్జీ ఉండాలి ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడే మళ్ళీ ఇంటి దగ్గర ఆ ఎనర్జీయే. ఇక్కడ అంతా పని చేసేసా, నేను అలసిపోయాను, ఇంటికి వచ్చి ఇట్లా వేలాడిపోకూడదు. అంత ఎనర్జీ ఉండాలి. అంత ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది ఆసనం చేస్తుంది అంటే చాలా సింపుల్. మన ప్రాణశక్తిని, మనకు పంచప్రాణాలు ఉంటాయి, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వాయువు అన్నమాట. ఈ 5. ప్రాణ పైకి వెళ్తుంది, అపాన కిందకి వెళ్తుంది. ఈ ప్రాణాన్ని కూడా కిందకి వెళ్తూనే ఉంటుంది. ప్రతిసారి మనం శ్వాస తీసుకున్నప్పుడు పైకి, వదిలినప్పుడు కిందకి వెళ్తూ ఉంటుంది. ఈ కిందకి వెళ్ళే ప్రాణాన్ని, అపానాన్ని కూడా, ఆ రెండిటిని తీసుకుని పైకి తీసుకెళ్ళి పైన నిలబెట్టాలన్నమాట. ఈ ప్రాణ అపానాల్ని ఊర్ధ్వగతికి పైకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే నీ ప్రాణశక్తి నిలబడుతుంది, నీ ఎనర్జీని నువ్వు సేవ్ చేసుకోగలుగుతావు. ఎందుకు ఎనర్జీ అని అంటే, ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, ఎక్కువ శ్వాస తీసుకుని ఎక్కువ శ్వాస వదిలేమని చెప్తారు. అది చాలా తప్పు. శ్వాస తీసుకునే దానికన్నా యోగా క్లాసులో ఎగ్జేల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎగ్జేల్ చేస్తే లోపల ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ వచ్చేస్తాయి అని చెప్తారు. చాలా చాలా తప్పు అది. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఈక్వల్గా ఉండాలి. సపోజ్ మనం 4 ఇంచులు 4 అంటే సెంటీమీటర్స్ చెప్తున్నా, 4 సెంటీమీటర్స్ శ్వాస తీసుకున్నారనుకోండి, మీరు వదిలిపెట్టేటప్పుడు 8 or 12 సెంటీమీటర్స్ వదిలేశారనుకోండి, మీరు తీసుకున్న ప్రాణశక్తిని మీరు ఎంత వృధా చేసేస్తున్నారు. 8 అంటే 4 మళ్ళీ 4 సెంటీమీటర్స్ వదిలేస్తున్నారు కదా. ఇది వదలకూడదు. మరి వదలకుండా ఎట్లా? దాన్ని కూర్చుని అదే పనిగా మనం ఏం ఆపం కదా, మనం పనుల్లో ఉంటాం కదా. అందుకని 1 గంట ఏం సాధన చేపెట్టారు, స్టడీగా ఒక ఆసనంలో, స్థిర సుఖ ఆసనం అంటే మీకు ఒక్కొక్కరికి ఒక ఆసనం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను శీర్షాసనంలో మెడిటేషన్ చేస్తాను, అది నా కంఫర్టబుల్, నా బాడీకి. మీకు అసలు నిలబడమే రాదు, కూర్చోంటే హాయిగా ఉంటుందండి, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, స్ట్రైట్గా ఎంతసేపు అయినా కూర్చుంటా అన్నారనుకోండి, అదే మీ ఆసనం. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆసనం ఉంటుంది ఖచ్చితంగా. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి. తర్వాత ఈ శ్వాసను ఆపాలి, మనం వృధా చేసుకోకూడదు. ఈ శ్వాస ఎక్కడికి తీసుకెళ్ళాలి? పైకి తీసుకెళ్ళాలి.
దిస్ ద సైన్స్ అండి. ఇది ఏమి ఊరికే శ్వాస ఎలా వెళ్తుంది ముక్కు నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి బాడీకి వెళ్తుంది కదా, కాదు. శ్వాస కిందకి వెళ్ళకుండా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే హోల్డ్ చేయాలి. హౌ టు హోల్డ్, ఎలా హోల్డ్ చేయాలి, నీ ప్రాణశక్తిని నువ్వు హోల్డ్ చేసుకోవాలి. నీ బ్రీతింగ్ నార్మల్గా ఉన్నప్పుడు, నీ మీద ఎవడైనా యుద్ధానికి వస్తున్నప్పుడు, లేదా నిన్ను మీద కొట్టడానికి వస్తున్నాడు, నేను పొడి చేయడానికి వస్తున్నాడు, లేదా నీకు తెల్లారితే నిన్ను హ్యాంగ్ చేసేస్తున్నారు అని తెలిసినా నీ బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. ఇన్హేల్ ఎక్స్హేల్ ఒకలానే ఉండాలి. అంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి, వాడి సంగతి రాని చూద్దామని మన అంటే బ్రెత్ పెరిగిపోతుంది అన్నమాట. అంటే మన ఎనర్జీ మనం తీసేసుకుంటాం, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, మన శ్వాసలు పెరిగిపోతున్నాయి. అంటే నిమిషానికి మనం మామూలుగా కూల్గా ఉంటే 12 నుంచి 15 శ్వాసలు తీసుకునే వాళ్ళు కాస్త ఈ కోపంతో ఎన్ని శ్వాసలు 20కి వెళ్ళిపోతాయి. 25 ఇప్పుడు చెప్తున్నారు చూడండి, చాలా స్ట్రెస్ లో ఉన్నామండి, చాలా టెన్షన్ లో ఉన్నామండి, రోజు టెన్షన్, మాట్లాడేది ప్రతి చోట రోజు పొద్దున్నే లేసి అదే పని చేస్తాడు, అదే ఆఫీస్ సంవత్సరాల నుంచి, అక్కడే రిటైర్ అవుతారని వాళ్ళకి తెలుసు. అదే ఇల్లు, అదే మనుషులు, అదే పేరెంట్స్, అదే ఉంటారు కదా. నువ్వు మార్చుకోవాల్సింది నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాదు, చుట్టూ ఉన్న పనినో చుట్టూ ఉన్న వాళ్ళనో దీన్నో కాదు, మారాల్సింది మనం. నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు మారితే ఖచ్చితంగా నీకు పాజిటివ్గానే ఉంటుంది నీ ఎనర్జీ లెవెల్స్. అంటే ఎలాంటి ఎమోషన్స్ను కూడా మనం నార్మల్గానే ఉండాలి. అలా ఉండే శక్తి మనకొక్కరికే ఉంది. ఎవరికి? మానవులకి, ఒక హ్యూమన్కి మాత్రమే ఉంది. మనకు తెలియక ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయామన్నమాట. ఇవన్నీ మనం చెప్పేవాళ్ళు, అఫ్కోర్స్ బ్రిటిషర్సో లేకపోతే దాని ముందు వచ్చిన మొఘల్సో ఏదైనా కానివ్వండి, ఎక్కడో మనల్ని డైవర్ట్ చేస్తారు. భక్తి 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 అని చెప్పి ఓన్లీ గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆ గుళ్ళో ఎన్నో సంవత్సరాలు కట్టిన గుళ్ళో ఎడ్యుకేషన్, అవన్నీ ఎడ్యుకేషన్ సెంటర్స్. అప్పట్లో మనకి ఎడ్యుకేషన్, ఇప్పుడు మనకి కంప్యూటర్స్ వచ్చినాయి, మనం ఇంటికాడ కూర్చొని చూసుకుంటున్నాం. అప్పుడు ఊరందరూ వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? గుడికి వెళ్ళేవాళ్ళు. గుడిలో పూజారి ఎడ్యుకేట్ చేసేవాడు. మీకు చూడండి, గుడి మీద అన్ని రామాయణాలు చెక్కేస్తుంటే, భాగవతాలు చెక్కేస్తుంటే, అన్ని వాత్సాయన సూత్రాలు చెక్కి ఉంటాయి, అన్ని సూత్రాలు చెక్కి ఉంటాయి. కానీ అవి అసలు చెప్పి అర్థం చేసి మనకు చెప్పేవాళ్ళు కూడా లేరు. చూడండి, ఇప్పుడు మీనింగే మారిపోయింది. ఇవాళ కొన్ని టెంపుల్స్, మనం తమిళనాడు వెళ్తుంటే పెద్ద పెద్ద హ్యూజ్ టెంపుల్స్ ఉంటాయి. నేను ఏమంటున్నానంటే, యోగా అంటే మీరు అడిగారు, అది ఏదో రోజు కూర్చుంటే నాకు బీపీ రాదు, నాకు షుగర్ తగ్గిపోతుంది కాదు. నువ్వు నీ లైఫ్లో అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ గోల్ ఏంటి, నువ్వేం చేయాలని అనుకుంటున్నావు, ఎలా రీచ్ అవుతావు, నువ్వెవరువు, ఏం చేయాలి, నీ పాత్ర ఏంటి, అసలు ఇక్కడికి వచ్చినందుకు, సృష్టిలోకి వచ్చావు నువ్వు, ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి చేసే సాధనం ఇది, ఒక ప్రయత్నం. మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, సుధా గారు, హైదరాబాద్ నుంచి. సుధా గారు చెప్పండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, అరుణ గారు వింటున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి సుధా గారు. అరుణ, ఓ గ్రేట్, చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మళ్ళీ వాలీబాల్ నుంచి యోగాలోకి వెళ్ళేసి అందరికి క్లాస్ తీసుకోవడము, అందరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళని పరిష్కరించడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అరుణ. మరి ఇది చిన్న పిల్లల నుంచే వాళ్ళకి యోగా రావాలంటే నువ్వు ఏం చెప్తావు? ఎలా సాధన చేయాలి, ఎలా యోగా కంటిన్యూగా స్కూల్ నుంచే అందరికి రావాలి అంటే నువ్వు ఎలా చేద్దామని అనుకుంటున్నావు? సుధా, మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు అడిగారు యోగా చేయాలి అనేది పెద్దవాళ్లకు లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్లకు. ఇప్పుడు తెలుసుకుని అందరూ చేస్తే మంచిదని ఇప్పుడు చేస్తున్నారు. కానీ యోగా అనేది చాలా చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి విద్యాభ్యాసం అంటే స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, అప్పటి నుంచి ఉండాలి పిల్లలకి. అంటే ఇది ఎక్కడ ఒక యోగా సెంటరు, యోగా ఆశ్రమాలు పెట్టి యోగా నేర్చుకోవడానికి సెపరేట్గా ఎవరు వెళ్ళకూడదు. యాక్చువల్లీ ఎడ్యుకేషన్లోనే ఉండాలి పిల్లలకి. పిల్లలకి రావాలి అని అంటే ఇది గవర్నమెంట్లో చేంజ్ రావాలి. గవర్నమెంట్ ఒక సిలబస్ పెట్టేసేయాలి. ఇప్పుడు సైన్స్ ఉంది మనకి, సైన్స్లో హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉంటాయి, లంగ్స్ ఎలా పనిచేస్తాయి, కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి. దాంట్లోనే ఒక ఎనాటమీ, ఒక చిన్న యోగా గురించి, నీ కిడ్నీ నీ లంగ్స్ని క్లియర్ చేసుకోవడానికి నువ్వు ఇంతసేపు శ్వాస తీసుకోవాలి, ఇంతసేపు నువ్వు హోల్డ్ చేయాలి,
ఇలా చేయడం వల్ల నీ కిడ్నీస్ బాగుపడతాయి. ఇట్లా చాలా సింపుల్, ఏ క్లాస్ వాళ్ళకి ఆ సిలబస్ ఇవ్వచ్చు వాళ్ళకి. అయితే అరుణ గారు, ఇప్పుడు పాశ్చాత్య కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, మన సంస్కృతి సంప్రదాయాల్ని యోగాతో సహా వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు చేసేసుకుంటున్నారు. మన దగ్గర ఇప్పుడు కాలర్ అడిగారు కదా, చిన్నపిల్లల నుంచే వాళ్లకు దీని మీద అవేర్నెస్ రావాలని. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ఈ యోగాలో ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందంటారా? అంటే దానికంటూ ఒక యోగా డే పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లో మనం ఉన్నామంటే మీరేమంటారు? నిజంగా అవేర్నెస్ రావాలా? తాతగారు పేరెంట్స్ పిల్లలకి చెప్పాల్సిన స్థితి ఉందా? తప్పకుండా, నేను అదే అంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్కి అవగాహన ఉండాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మేము పిల్లలకి ఇది ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మేము 33 డిస్ట్రిక్ట్స్లో పీఈటీ అండ్ పీఈడీస్కి మళ్ళీ యోగా టీచర్లను పెట్టుకోవడం అది ఒక పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని. ఆల్రెడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో పీఈటీ పీఈడీలకి 3,300 అబోవ్ ఉన్నారు తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్లో పీఈడీ అండ్ పీఈటీస్ గవర్నమెంట్ స్కూల్స్లో. వీళ్ళకి యోగా టీచర్ ట్రైనింగ్ పిల్లలకి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అనేది ఒక సిలబస్ చేసి మేము ఆ సిలబస్ గవర్నమెంట్కి ఇచ్చి మేమే ఈ పీఈటీ 33 డిస్ట్రిక్ట్స్లో 22 డిస్ట్రిక్ట్స్గా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఎవ్రీడే 5 minutes పిల్లలకి యోగా. ఇది చాలామంది అడిగారు, 5 minutesలో పిల్లలకి యోగా ఏంటని. నేను చెప్తున్నాను, మెడిటేషన్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెయ్యడం చాలా 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 కష్టం. ఇప్పుడు మిమ్మల్ని మెడిటేషన్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం ఈ ఏజ్లో, ఈ వర్క్లో, ఈ రెస్పాన్సిబిలిటీసే. కానీ చిన్న పిల్లల్ని జస్ట్ 5 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవచ్చు మెడిటేషన్ స్టేజ్కి. ఎందుకంటే వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండవు, చాలా చిన్న ఏముండవు, రెస్పాన్సిబిలిటీస్ అయ్యి. హౌ టు ఫోకస్ ఇన్ యువర్ బాడీ అనేది వాడికి 5 నిమిషాలు. అందుకే మేము సిలబస్లో ఎవ్రీడే 5 minutes యోగా అండ్ వీక్లీ 2 hours, అంటే 1 hour 2 hours వీక్లీ 2 hours ఉంటుందన్నమాట. మొత్తం ఆల్ స్కూల్ అంతా కంపల్సరీ చేయాలి 1 hour and 1 hour. బట్ ఎవ్రీడే వాళ్ళకి అసెంబ్లీ జరుగుతున్నప్పుడే 5 minutes ఉంటుంది. ఆ 5 minutesలో ఎన్ని చేయొచ్చో మేము సిలబస్ చేస్తాం. 5 minutesలో కాన్సన్ట్రేషన్ త్రాటకం చేయొచ్చు, అంటే పిల్లలకి హౌ టు ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, మెమరీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ తర్వాత వాళ్ళకి గ్రోత్ కానీ ఇవన్నీ ఎలా చేయొచ్చు అనేది ఒక సిలబస్ చేసి పెట్టాము. ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చాము, ఆల్రెడీ మేము ట్రైన్ చేసాం, ఇంకా 11 districtsకి ట్రైన్ చేయాలి. ఇది యాక్చువల్లీ మంచి క్వశ్చన్. పిల్లల కోసం ఏం చేస్తున్నారని పిల్లల మీదే నేను ఫోకస్ చేస్తున్నాను. పిల్లలకి యోగా అనేది పిల్లల నుంచి స్టార్ట్ అవ్వాలి. పెద్ద అయిన తర్వాత స్ట్రెస్ ఉందనో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నామనో, లేకపోతే నాకు డయాబెటీస్ వచ్చిందనో, బీపీ వచ్చిందనో కాదు. చిన్న పిల్లప్పటి నుంచి ముందు యోగా నేర్పించాలి. అది ఒక కల్చర్. యోగా అన్ని సబ్జెక్టులతో పాటు యోగా కనుక ఒక సబ్జెక్ట్ పెడితే, ఇది విచిత్రం ఏంటంటే చాలా కంట్రీస్లో ఉంది, ఈవెన్ జపాన్లో, అదే అంటున్నాను, ఈవెన్ యుఎస్లో, కెనడాలో, కొన్ని స్టేట్స్లో వాళ్ళ పిల్లలకి ఇది ఉంది. గాయత్రి మంత్రం చదువుతారు రోజు మార్నింగ్. ఆమ్స్టర్డామ్లో రేడియో వాళ్ళకి, మనకు ఆల్ ఇండియా రేడియో అలాగనే వాళ్ళ రేడియోలో మార్నింగ్ 7 o'clockకి గాయత్రి మంత్రం వస్తుంది. మీరు ఎయిర్పోర్ట్లో కూర్చుంటే కూడా ఆమ్స్టర్డామ్లో 7 o'clockకి మనకి గాయత్రి మంత్రం వినపడుతుంది. నేను షాక్ అయ్యా, ఎందుకు ఇది అదే అన్నా నేను. మన సంస్కృతి సంప్రదాయాలని వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ లో భాగంగా చేసుకుని వాళ్ళు చేస్తున్నారు కదా. మరి మన దగ్గర మనం ఇంకా అవేర్నెస్ స్టేజ్, చాలా అవేర్నెస్ రావాలండి. యోగా మీద చాలా అవేర్నెస్ రావాలి. ఎక్కడెక్కడ అవేర్నెస్ ఎక్కడ రావట్లేదు అంటే, యోగా అనేది ఏ వ్యాధో వస్తే లేదంటే ఏ ఒబిసిటీ వస్తేనో వీటిని నివారించడానికే యోగా అనుకునే దశలో మన వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. అరుణ గారు మీరేమంటారు? కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడిగారు ఆవిడ, పిల్లలకి టెన్షన్స్ ఉన్నాయి, పిల్లలకి ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, చాలా స్ట్రెస్లో. నా దగ్గరికి చాలా మంది తీసుకొస్తారు పిల్లల్ని, చాలా స్ట్రెస్లో ఉన్నాడండి మా పిల్లవాడు, అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తాడు వాడు? ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, అంతే కదా. ఎందుకు అంత స్ట్రెస్ ఉంది వాడికి అంటే మనం వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తున్నాం? మరి ఇంతకు ముందు కూడా అంత నేర్చుకోలేదా? ఒక గురుకులంలోకి వెళ్ళి విద్యాభ్యాసంలో విలువిద్య నేర్చుకున్నారు, అన్ని విద్యలో నేర్చుకుని విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళు కదా. మరి వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉండాలి? ఇక్కడ నీకు జరిగే కొన్ని సబ్జెక్ట్స్కే ఎందుకు ఇంత స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు? అంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ.
కానీ యోగా మీకు పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక యోగా నేర్పిస్తే అసలు ఈ స్ట్రెస్ అనేది రాదు. వాడు ఎలా ఉండాలి, వాడు ఏం తినాలి, నేచర్తో ఎలా ఉండాలి, నేచర్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రుల పాత్ర ఇందులో చాలా కీలకం, చాలా 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 ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఎందుకు స్పోర్ట్స్ యోగా కూడా ఇప్పుడు స్పోర్ట్స్లో పెట్టారు. ఎందుకు స్పోర్ట్స్లో పెట్టారు మన గవర్నమెంట్? యాక్చువల్లీ స్పోర్ట్స్లో పెట్టకూడదు, నేనైతే వ్యతిరేకను. యోగా స్పోర్ట్స్ ఏంటి అని అంట, కానీ ఇలాగన్నా వీళ్ళు చేస్తారేమో అని చెప్పేసి. చాలా చాలా ఇంపార్టెంట్ గేమ్స్. పిల్లలకి ఆటలు వేయండి అండి. అసలు గ్రౌండ్ లేదు. ఒక స్కూల్ పిల్లవాడు ఎంత ఆడితే, ఎంత పరిగెడితే అంత. రోజు మామూలు పిల్లవాళ్ళు అంటే స్పోర్ట్స్లో లేని పిల్లవాళ్ళని, మామూలుగా ఉన్న పిల్లవాళ్ళని కనుక చూస్తే రెగ్యులర్గా ఈ స్పోర్ట్స్లో ఉండే పిల్లలు ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ చదివితేనే సరిపోతుంది. రెగ్యులర్గా మామూలుగా ఉన్న పిల్లలు రోజంతా చదువుతాడు, అదే బట్టి కొడతాడు. ఎందుకంటే మాకు తెలుసు, నేను కొన్ని ఇయర్స్ స్పోర్ట్స్లో ఉన్నా. పెద్ద అంత బట్టి కొట్టేది ఏం లేదు. మేము అసలు కాలేజ్కి సరిగ్గా వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే గేమ్స్, టోర్నమెంట్స్, ఎక్కువ జర్నీ, వెళ్ళి నోట్స్ తెచ్చుకోవడం. కాలేజ్లో వాళ్ళ లెక్చరర్స్ కూడా మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు స్పెషల్గా మాకు నోట్స్ ఇచ్చేవాళ్ళు. చదువుకునేవాళ్ళం, రాసాం. వాళ్ళకన్నా మంచి మార్క్స్ వచ్చాయి, వాళ్ళకన్నా బాగా మాకు గుర్తుండేవి. ఎందుకు గుర్తుండేవి అంటే అంత ఆడేవాళ్ళం. అంత అసిటోసిన్, ఎండార్ఫిన్స్, ఈ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. నీకు ఎలా రిలీజ్ అవుతాయి? నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడే నీకు రిలీజ్ అవుతాయి. అవి ఎలా రిలీజ్ అవుతాయి? ఫిజికల్ యాక్టివిటీ ఏ పిల్లవాడికి ఉందో చెప్పండి? స్పోర్ట్స్లో వేస్తే టైం వేస్ట్. ఇప్పుడు వాడు ఎప్పుడు ఆడతాడు గ్రౌండ్లోనే. వాడు ఎప్పుడు ఆడి 1 గంట చదువుకుంటే చాలు. మాకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయండి. ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్స్. మేము కూడా బాగా చదువుకున్నాం. ఎంఎస్ సైకాలజీ. అందరిలాగా గంటలు బుక్స్ వేసి ఏం చదవలేదు. మేము కూడా చదువుకునేవాళ్ళం. ఒక 1 hour అంతే మా టైం. సో ఇవాళ పిల్లలకి ఇంత స్ట్రెస్లోకి వెళ్ళిపోవడానికి మూమెంట్ లేదు. బాడీ మూమెంట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా యాక్టివ్గా ఉండాలంటే మూవ్ యువర్ బాడీ, స్ట్రెచ్ యువర్ బాడీ. నువ్వు మూవ్ చేయి. నువ్వెంత స్ట్రెచ్ చేయి బాడీని, నీ మైండ్ అంత స్ట్రెచ్ అవుతుంది. నువ్వెంత స్ట్రెచ్ చేస్తే నీ వేస్టేజ్, నీ చెత్త, నీ చెదారం నీ మైండ్లో ఉండవు, అది తీసి పడేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు మనం అంటే వ్యాధుల గురించి, యోగాకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇంతకుముందు డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ వచ్చిందంటే అమ్మో అనుకున్న రోజుల్లోంచి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయన్న రోజుల్లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి బాగా విజృంభిస్తున్న ఈ రోజుల్లో దాన్ని రాకుండా నివారించుకోవాలి, ముందుగానే మనం జాగ్రత్తలు పాటించాలి అంటే ఫుడ్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఆర్గానిక్ అని చెప్పేసి వెళ్తున్నారు, టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నారు, రకరకాల దారుల్లోకి కాస్త మళ్ళుతున్నారు. అది ఆనందం. ఇందులో మార్పులు చేసుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. కొంచెమైనా సేఫ్ జోన్లో యోగా చేసి కొన్ని ముద్రలు వేస్తే కొన్ని క్యాన్సర్లైనా రాకుండా ఉంటాయి అని అనడానికి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే క్యాన్సర్ అంటే అంత భయం? క్యాన్సర్ లేని వాళ్ళు ఎవరినైనా చూపియండి నాకు. అదే ఇప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ అందరికీ ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువైపోయి మంచి సెల్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువైపోయి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఒక చోట, అది లివర్ అవ్వచ్చు, స్టమక్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కడ వచ్చినా, అది బ్రెస్ట్ ఆర్ సర్వైకల్, విమెన్, మెన్ అలాంటివి ఏమి ఉండవు క్యాన్సర్కి. ఈ పార్ట్ ఆ పార్ట్ అనే ఉండదు. క్యాన్సర్ వచ్చినప్పుడు, ఒక ట్యూమర్స్ లాగా వచ్చినప్పుడు టెన్షన్ పడకండి. చాలా అదృష్టం ఒక ట్యూమర్ వస్తే. ఎందుకంటే అవన్నీ ఒక్క చోటే చేరినాయి. అవి చక్కగా సర్జరీ చేసి తీసేయచ్చు. ఒక ట్యూమర్ వచ్చింది ఒక దగ్గర, తీసేయచ్చు. తీసేస్తే మనం సేఫ్గా ఉన్నట్టే. సర్జరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కేసెస్ అన్ని సర్జరీలు ఉండవు, కొన్ని సర్జరీ చేయలేని ఉంటాయి, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయినాయి అట్లాంటివి. అన్నీ ఫస్ట్ చెప్తున్నా నేను, క్యాన్సర్ అనేది ఎవరికైనా ఉంటే భయపడకండి. మీరు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ భయపడుతున్నారా? అసిడిటీకి భయపడుతున్నారా? అల్సర్కి భయపడుతున్నారా? ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు భయపడుతున్నారా? డయాబెటీస్ వచ్చిందంటే భయపడుతున్నారా? కానీ క్యాన్సర్ అనేసరికి ఎందుకు భయపడుతున్నారు అని అంటే, చూస్తున్నాం కదా ట్రీట్మెంట్స్కి భయపడుతున్నాం మనం. క్యాన్సర్ వచ్చి కాదు.
క్యాన్సర్లో రెగ్యులర్గా యోగా ప్రివెన్షన్ చెప్తున్నాను కదా, ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, ఈ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. డిసిప్లిన్ అంటే ఎవరు నేర్పిస్తారు? యోగా. యోగా రెగ్యులర్గా చేస్తే మీకు డిసిప్లిన్ ఉన్నట్టే. డిసిప్లిన్ అంటే మెంటల్గా, బాడీగా. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు మీ తిండి మార్చేస్తేనో, వాతావరణం మార్చేస్తేనో, యోగా ఆసనాలు చేసేస్తేనో క్యాన్సర్ తగ్గదు. మీ ఆలోచన విధానం మారాలి. కాంపిటీషన్, ప్రతిరోజు ద్వేషం, కోపం, అసహ్యం, జలస్, వాడు వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళట్లేదు, వాడు ఏదో చేసేస్తున్నాడు నేనేమీ చేయట్లేదు, ఉన్నది వద్దు, ఎక్కడో లేనిది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, నేను కూడా 10 మందిలో కనపడాలి, అందరూ ఇది ఎక్కువైపోయింది. వాడికి ఉంది నాకెందుకు లేదు, నేను కూడా ఏదైనా చేసి నేనైనా సంపాదించేస్తా, అవసరమైతే వాడిని దౌర్జన్యమైనా చేసేస్తా, మోసమైనా చేసేస్తా, ఏదైనా కానీ నాకు కావాలి. అలా కావాలంటేనే అలా ఉన్న వాళ్ళకే గుర్తింపు ఉంది అనేది ఒకటి డిసైడ్ అయిపోతున్నారు. నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మెంటల్గా కూల్ అవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత ఎలా వస్తుంది ఇంత కాంపిటీషన్ వరల్డ్లో అంటే? ఇంతకన్నా ఎక్కువ టెన్షన్లో, ఇంతకన్నా యుద్ధాలే చేసాం మనం ఏమి ఇప్పుడు ఎవరితోనూ యుద్ధాలు చేయట్లేదు. రోజు మనతోనే యుద్ధం చేస్తున్నాం, మనతోనే యుద్ధం చేస్తున్నాం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. క్యాన్సర్ అనే పదం అది ఒక పెద్ద మహమ్మారి, అది ఇది అవన్నీ మర్చిపోండి. చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా రాకుండా కూడా చేసుకోవచ్చు. చెప్పారు ఇప్పుడు ఫుడ్ ఆర్గానిక్ ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాం? ఆర్గానిక్ రావాలి అని అంటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నది. కొర్రలు తింటే క్యాన్సర్ తగ్గుతుంది అంటే ఇవాళ కేజీ 150 రూపాయలు, 200 పెట్టి కొర్రలు తిని మిల్లెట్స్ తినే పరిస్థితి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం మామూలుగా మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని పక్కన పెడితే అందరూ తినేది అన్నమే. అప్పుడు అన్నం మానేసేయండి, మీరు వేరే తినండి, ఇప్పుడు క్యాన్సర్ రాసు ఇది అంటే మనం ప్రకృతిలోకి వెళ్ళాలి. ప్రకృతిలోకి వెళ్ళాలంటే ఎక్కడ మార్పు రావాలి? గవర్నమెంట్ చేంజ్ తీసుకురావాలి. మనం ఏదో మన కోసం మనం ఇంత పండించుకుని ఇంత తింటాం, బాగానే ఉంది. ఎంతమంది పండించుకోగలుగుతున్నారు అట్లా? ఎంతమందికి అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి? ఎంతమందికి బియ్యం పెస్టిసైడ్స్ వేయకుండా మనకు వస్తుంది? మన ఆహారం అదే కదా, మెయిన్ ఆహారం గోధుమలు, బియ్యమే కదా ఎక్కువ. సో ఇవన్నీ మారాలి అని అంటే సిస్టమ్ మనం మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అంటే ఎంతమంది వెళ్తారు? ఎవరో డబ్బులున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. మామూలు ఒక రైతుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమంటే ఎలా చేయగలుగుతాడు? రేటు రావాలి, పెట్టుబడి రాదు, కూలీలు రావు, మునిగిపోతే పంట నష్టం అవుతుంది, తడిసిపోతే కొనదు, ధాన్యం కొనదు, కూరగాయలు కొనరు, పాడైపోతాయి, అన్నీ ఇస్తారు. పండినవి ఎలా ఉన్నా మేము కొనుక్కుంటాం అని గవర్నమెంట్ ముందుకు రావాలి. ముందుకు వస్తే అప్పుడు రైతు ముందుకు వస్తాడు. అది రైతు చేతుల్లో ఉంది. మనం ఏదో ఇంత సంచిలో ఇంత దాంట్లో పెట్టుకుంటే ఎట్లా? అది సరే, మన కోసం ఇప్పుడు చేస్తున్నాం. ఈ చేంజెస్ రావాలి. ఇది ఇంత ఈజీ కాదు. ఇది ఒక పెద్ద, చాలా పెద్ద ఇది. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. ఫస్ట్ ఆ ఆలోచన రావాలి, ఆలోచన విధానంలోకి రావాలి. నేను అందుకే ప్రతి ఒక్కళ్ళు యోగ మార్గంలోకి రావాలి. మీరు భక్తి మార్గం అని అనుకుని ప్రొద్దునే గుడికి వెళ్ళి పూజలు చేసి, ఇప్పుడు వినాయక చవితికి సంవత్సరానికి ఒకసారి ఆ పత్రి ఈ పత్రి తెచ్చి పెట్టేసాము, పూజ చేసేసాము, అయిపోయింది, ఇంక సంవత్సరం అంతా కాపాడేస్తాడు. బోనాలు వచ్చినాయి, ఎగిరాము, తాగాము, అసలు ఎందుకు వస్తున్నాయి పండుగలు? ఏం చేయాలి? ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా మనకి మన పూర్వీకులు అలా అందించేశారు. ప్రతి సీజన్కి ఒక పండగ, ఒక ఆహారం, ఆ ప్రసాదాలు అంటే అవి తినమని. భగవంతుడు గుళ్ళో లేడు. ఇది ఈ బాడీ ఉంది కదా, ఈ శరీరాన్ని భగవంతుడు తయారు చేసుకున్నాడు. ఆయన సృష్టించింది ఇది. ఎందుకు చేశాడు? ఆయన ఉండడానికి. ఆయన ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడని వెళ్ళి అక్కడ ప్రసాదాలు పెట్టి, అక్కడ ఆయనకు లంచాలు ఇచ్చి, అక్కడ నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి పూజలు చేస్తున్నాం. నీకు సంకల్పం చేసుకో. నీకు ఒక కోరిక ఉంది కదా, అంతెందుకు? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ క్యాన్సర్ నన్నేమీ చేయదు, అదే మంత్రం. మంత్రం అంటే పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ లేవు. మంత్రమే, మీ మాటే మంత్రం. పాజిటివ్, మంచి మాట అయి ఉండాలి. ఈ క్యాన్సర్ నన్నేమీ చేయలేదు, నాలో ఉన్న కణాలన్నీ మంచి కణాలే, నాలో ఉన్న ప్రతి సెల్ రిలాక్స్ అవ్వాలి, నేను తీసుకున్న ప్రతి శ్వాస ఈ విశ్వంలో ఉన్న శ్వాస, అందరూ తీసుకున్న శ్వాసే మనము తీసుకుంటున్నాం కదా. సో ఆ ఎనర్జీని నేను తీసుకోవాలి. నా లోపలికి వచ్చిన
ప్రాణశక్తి బయట నుంచి రాదు, ప్రాణశక్తి మన లోపల తయారవుతుంది. ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది? మన శరీరంలో, మన లోపల హైపోథాలమస్లో పుడుతుంది ప్రాణం. మీకు ఆ హైపోథాలమస్లో పుట్టిన ఆ ప్రాణం బాడీ అంతా సప్లై అవుతుంది. ఆ ప్రాణాన్ని మీరు మీరు ఈ హీలింగ్ అండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నా, మీకు పెద్ద పెద్ద మంత్రాలు అవి ఏమి ఇవ్వట్లేదు. దీంట్లో ముద్రలు ఉన్నాయి, మంత్రాలు కూడా ఉన్నాయి. నేను మంత్రాలు తెలుగులో చెప్తున్నా అంతే. ఇప్పుడు గాయత్రి మంత్రమే ఉందండి, చాలా చాలా పవర్ఫుల్ మంత్రం గాయత్రి మంత్రం. ప్రపంచం అంతా ఒప్పుకుంది, దాని మీద రీసెర్చ్ చేశారు, దీనికన్నా మించిన మంత్రం లేదు అని చెప్పేసి. ఎందుకని మంత్రం? ఏంటి అర్థం? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నేను గాయత్రి ముద్రలే చేపిస్తా. గాయత్రి ముద్రలో 34 ముద్రాస్ ఉంటాయి విత్ గాయత్రి మంత్రంతో. ఇది కులాలు, మతాలు, ఇది హిందూ, ఇది అనే లేదు. మంత్రం మంచి మాట. ఓ సర్వాంతర్యామి, నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నేను చేసే సత్కర్మలందు నన్ను ప్రేరేపింపు అని అర్థం, అంతే. కానీ ఇక్కడ మంత్రం ఎందుకు అని చెప్తున్నాను అంటే, గాయత్రి మంత్రం ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళు ఆ 34 ముద్రాస్, ఆ ముద్రలు ప్రాక్టీస్ చేస్తే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. అరుణ యోగా సంస్థ క్యాన్సర్ మీద చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా, అంటే మెడిసిన్ వరకు వెళ్లకుండా చేస్తాను నేను. తప్పదు, కొన్ని దాంట్లో మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. టిబెట్ మెడిసిన్, అది హెర్బల్ మెడిసిన్. టిబెట్ మెడిసిన్ ప్రాపర్ డాక్టర్స్ తయారు చేస్తారు, ఆ మెడిసిన్ ఇస్తాం వాళ్ళకి. ఈ కీమోస్ ఇవి తీసుకుని, ఎవరికంటే క్యాన్సర్ వచ్చేసింది, నేను ఇప్పుడు ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోవాలి, నేను ట్రీట్మెంట్ తీసేసుకుంటున్నా, ఏమో నేను చచ్చిపోతానేమో. క్యాన్సర్ ఉంటే చచ్చిపోరు ఎవ్వరు, గుర్తుపెట్టుకోండి. లోపల అల్సర్ వస్తేనే తగ్గుతుంది, క్యాన్సర్ ఎందుకు తగ్గదు? అది మీ చేతుల్లోనే ఉంది. పాజిటివ్గా ఉండండి. దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మంచి ఫుడ్ తినడం, ఎక్కువ తినకండి, తక్కువ తినండి. ప్రివెన్షన్ కూడా చెప్తున్నా, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తక్కువ తినండి, మంచి ఆలోచనలతో ఉండండి, క్యాన్సర్ రాదు. అంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కానీ, లేదంటే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని కానీ ఎవరైనా అనుకుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరైనా కూడా మీరు, నేను నా నెంబర్ మీకు ఆన్లైన్లో అందుబాటులోనే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫోన్స్ వస్తూనే ఉంటాయి మాకు. ఇంకా నేను ఇప్పుడు విశ్వశాంతి యోగ యాత్ర అని చెప్పి నేను మొదలుపెట్టాను. ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి వెళ్ళడం, గ్రామంలో అవగాహన కార్యక్రమం నేనే వెళ్తున్నా, మీరు కాదు, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టి, మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని చోట్ల మొదలుపెట్టాను. ఆంధ్ర వైపు ఇప్పుడు నడుస్తుంది, ఆల్రెడీ శ్రీకాకుళం డిస్టిక్ అయిపోయింది, విజయనగరం డిస్టిక్కి వచ్చాను. ఇటువైపు కూడా త్వరలో, ఇప్పుడు వర్షాలు తగ్గగానే మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడతాను. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నేనే మీ దగ్గరికి వస్తాను, మీ ఊరంతా తిరుగుతాను. మీరందరూ, మీరు ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మీకున్న డౌట్స్, మేము ఏం చేయాలి, మీ ఇంట్లో ఉండే వాటితో మీరు ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు, ముఖ్యంగా విమెన్ చేయాల్సినవి ఏంటంటే కిడ్స్ కోసం ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ఊర్లో కూడా నేను ఒక 2 hours వాళ్ళ కోసం ఉండి, 2 hours కాకపోతే 3 hours ఎంత సింపుల్గా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనే కార్యక్రమం అనేది నేను ఆల్రెడీ మొదలుపెట్టాను. యోగయాత్ర ఇంకా మెల్లగా మొదలైంది. మధ్యలో ఎలక్షన్స్, తర్వాత వర్షాలు, వీటి వలన కొంచెం ఇదైంది. వస్తాను. మీరు ఫోన్లోనే, మీరు ఇప్పుడు ఏమి మా దగ్గరికి ఇన్స్టిట్యూట్కి రావాల్సిన అవసరం లేదు, మీరు ఫోన్ చేసుకోవచ్చు. చాలామంది అంటారు, మేడం మీరు ఫోన్ చేస్తాం కానీ మీరు దొరకరు అని చెప్పి. నేను మార్నింగ్ 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నేను ఓన్లీ ఈ అపాయింట్మెంట్స్లోనే ఉంటాను. వేరే అపాయింట్మెంట్స్ కానీ, నా పర్సనల్ కానీ ఏమీ ఉండవు. నేను అందుబాటులోనే ఉంటాను. చాలామంది దొరకట్లేదు మీ నెంబర్ అని అంటారు. ఎందుకు దొరకట్లేదు అని అంటే, ఆ రోజు అంత బిజీగా ఉన్నాము అనే అర్థం. డైరెక్ట్గా రావాలంటే కూడా మీకు అరుణ యోగా అని టైప్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి గూగుల్లో. అరుణ యోగా హైదరాబాద్, అరుణ యోగా మాదాపూర్ అని కొడితే. యోగాని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి అని మా ప్రయత్నం. యోగా అంటే మీరు అనుకున్నట్టుగా ఏవో ఆసనాలు కాదు. యోగా వేరు, యోగం వేరు. యోగా అంటే మీకు కనిపించేది, యోగం అంటే మీకు అంతర్లీనంగా జరిగేది. యోగా చేసి అంతటి యోగాన్ని, భోగాన్ని పొందాలి. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఎంత ఎనర్జీ ఉందో ఎవరికి తెలియదు.
మనమే మెంటల్గా నేనేం చేయట్లేదు, నాకేం చేత కాదు, నా వల్ల కాదు, అది నేను చేయలేను అని ఎవరో చేసేవి చూసి మనం చేయలేములే, ఇంత కష్టమైంది అని డిసైడ్ అయిపోయి మనమే డైరెక్ట్గా మైండ్కి సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. సో యోగా ఏం చెప్తుంది అంటే నీలో ఉన్న ఎనర్జీని అది రేజ్ చేస్తుంది, చాలా 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 రేజ్ చేస్తుంది. ఎంత ఎనర్జీ అని అంటే ఇంకా నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు కూడా 2 నిమిషాల్లో మళ్ళీ పరిగెట్టగలుగుతారు. 2 minutes అంత సింపుల్గా 2 నిమిషాల్లో తలనొప్పి తగ్గించుకోవచ్చు. చాలా మందిని చూస్తాం, హెడేక్గా ఉందని ట్యాబ్లెట్ ఉంటుంది, మామూలుగా చిన్న జ్వరం వస్తే క్రోసిన్ వేసేసుకుంటున్నారు, డోలో వేసేసుకుంటున్నారు. ఇప్పుడు విపరీతంగా వైరల్ ఫీవర్కి అసలు చిన్న జలుబు కూడా రానివ్వట్లేదు. జలుబు వస్తే భయం. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మెడికేషన్లోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క మెడికల్ షాప్ ఉన్నట్టుగా ఒక బాక్సులు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. అయితే యోగాని చూసి భయపడి ఇది గంట సేపు చేస్తేనే రిజల్ట్ ఉంటుందేమో అని అనుకోకుండా దాన్ని 2 నిమిషాలతో మొదలుపెట్టి ఆ తర్వాత దాన్ని సాధన దిశగా వెళ్తే చాలా హెల్తీగా కావాలో అదే చేసుకోండి. మొత్తం చేయాల్సిన అవసరం మీకేంటి? సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, లేకపోతే మీకు ఇంకోటి థైరాయిడ్ ఉంది, లేకపోతే ఏదైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మేము ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అవి కంప్లీట్ అంటే కంట్రోల్ చేసుకోవాలి కదా. కొలెస్ట్రాల్ ఒక్కళ్ళు కదిలించండి, పెద్దవాళ్ళని కొలెస్ట్రాల్కి వేసుకుంటారు, బ్లడ్ సర్క్యులేషన్కి వేసుకుంటారు, డయాబెటీస్కి వేసుకుంటారు, బీపీకి వేసుకుంటారు, ఏదో ఇంకా మళ్ళీ వీటికి సప్లిమెంట్స్ వేసుకుంటారు, కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే. సో నేనేమంటున్నానంటే మీరు దీన్ని కరెక్ట్గా మీ కరెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో అవి చేసుకుని ఫస్ట్ అది నేర్చుకోండి. అవి చేసిన తర్వాతే మీకు ధ్యానం వస్తుంది. మీరు కూర్చుని మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆ మెడిటేషన్ పద్ధతులన్నీ అది కాదు. అదేలేండి, అంటే ఏదైనా సరే మొదలు పెట్టాలి, ముందు మొదలు పెట్టేసి ఆ తర్వాత దాని రిజల్ట్స్ అన్ని కూడా. ధ్యానం అనేది ఎవరు నేర్పించడానికి ఏమి లేదు. అది ఎట్లా నేర్పిస్తాం? మెడిటేషన్ని ఎట్లా నేర్పిస్తాను చెప్పండి? అది ఎవరు రాయలేదు. అది ఊరికే వేరే పద్ధతులకి దానికి మెడిటేషన్ అని పేరు పెట్టేసి గైడెడ్ మెడిటేషన్ అని, ఈ మెడిటేషన్ అని, ఆ మెడిటేషన్ అని చెప్తే వాళ్ళు చెప్పింది చేస్తున్నారే కాదు తప్ప మీకు లోపల ఏముందో తెలియట్లేదు. నేనేమంటానంటే మీరు యోగా మొదలు పెట్టండి, డయాబెటీస్ తగ్గడానికో లేకపోతే నడుము నొప్పి తగ్గడానికో ఏదైనా. ఏది చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు మీ అలవాట్లు అంటే మీ క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణలు అని ఉంటాయి. ఇవి నిత్య విధానం ఎలా ఉంటుందో, మన నేచర్ ఎలా ఉంటుందో మనం అలా బతకడానికి ట్రై చేయాలి. అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. అప్పుడు మనం ప్రత్యేకించి యోగా చేయాల్సిన అవసరమే ఉండదు. మనం ఒక నేచర్ని అర్థం చేసుకోగలిగితే, మనం ఇవాళ నేచర్ని అర్థం చేసుకోవట్లేదు. చెట్లు కొట్టేస్తున్నాం, చెట్లను నాటుతున్నాం, పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నాం, కొండల్ని కొట్టేస్తున్నాం, కొండల్ని కరిగించేస్తున్నాం, తినేస్తున్నాం. ఒక కొండ ఒక 1 రోజుల్లో తినేస్తున్నాం మనం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి మనకు నేచర్ అంటే ఇప్పుడు చిరాకు, హైజీన్, 10 సార్లు వాష్ చేసుకుంటాం, 10 సార్లు ఇల్లు తుడుచుకుంటాం, 10 సార్లు, అది హైజీన్ అనుకుంటున్నారు మీరు. నేచర్ని మీరు యాక్సెప్ట్ చేయండి. నేచర్ ఎలా ఉంటుందో, ప్రకృతి ఎలా ఉంటుందో మన బాడీ కూడా అలానే ఉంటుంది. నువ్వు ఇలా చూసింది ఇంత బాగా రెడీ అయింది ఇలా ఉండదు. లోపం అంతా మలినం, రక్తం, వాసన, కంపు కొడుతూ ఉంటుంది. మనం బురదలో వెళ్ళడానికి పిల్లల్ని మట్టిలో నడిపించరు. మట్టి అయితే కడిగేసేసి వాడికి షూ వేసేసి సాక్స్ వేసేసి చిన్నపిల్లల్ని రోజు వాడికి షూస్ తీసేసి ఆడుకొనివ్వాలి. 1 గంట ఇష్టం వచ్చినట్టు ఆడుకొనివ్వాలి. అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ వేసుకోవడం ఏంటి? ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది? మట్టిలో తిరిగినప్పుడు పెరుగుతుంది. అవును, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ మనం మరో ఎపిసోడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది వాళ్ళ స్ఫూర్తి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.